తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను అనూహ్యంగా ఆయన ఓ మలుపు తిప్పారు. ఇంతకీ ఆ మలుపు తిప్పిన నేత ఎవరో ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. అయినా ఒక రిపోర్టర్గా చెప్పాల్సిన ధర్మం నాపై ఉంది కాబట్టి చెబుతున్నాను. ఆయనే తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్ గారు. కేసీఆర్ గారి తర్వాత రెండవ స్థానంలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు అని అనుకోవడమే ఈరోజు ఈ పరిస్థితి కారణం అంటారా, మరి ఇతర కారణాలు అంటారా? అసలు యాక్చువల్గా ఉద్యమంలో ఎవరి శక్తి మేరకు వాళ్ళు పనిచేసారు. అధికారంకి వచ్చిన తర్వాత ఈ అధికారంలో ఉన్నటువంటి అన్ని అవలక్షణాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వచ్చినాయి. ఒక్క విషయం మర్చిపోయింది కేసీఆర్ గారు. దానివల్ల ఏం జరిగింది? ఇవాళ నాలాంటి వాళ్ళు బయటకు వచ్చేదాకా వచ్చింది. ఆయనకి ఎవరు కావాలి? బానిసలు కావాలి, గంగిరెద్దులాగా ఊగే వాళ్ళు కావాలి. టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీనా రాజకీయ పార్టీనా? ఇప్పుడు 2014 వరకు అది పక్కా ఉద్యమ పార్టీ. ఓకే, 2014 తర్వాత అది కుటుంబ పార్టీ కూడా. టీఆర్ఎస్లో పవర్ కేంద్రీకృతమై ఉంది 100%. ఆయా శాఖలలో పనిచేసే మంత్రులకు స్వేచ్ఛగా ఇది బాగుంటుంది, ఈ నిర్ణయం తీసుకోవాలనేటువంటి అధికారం ఉండదు. పదవిని వదులుకొని ప్రజల కోసం వచ్చారు వాళ్ళు. ఇంకా పొమ్మనే పరిస్థితి వచ్చి పొగబెడితే ఇక లేనిపోని నిర్బంధాలు ఎదురవుతుంటే దాన్ని తట్టుకోలేక బయటకు వచ్చారు. 2015-16 నుంచి కొంచెం చేదు అనుభవాలు ఎదురైనాయి. మా మిత్రులు హరీష్ రావు గారు ఉన్నారు. ఆయన కావచ్చు, మేము కావచ్చు, మిగతా మిత్రులం కావచ్చు, అనేక మంది స్ట్రగుల్ చేసేది. రేపు చదువుకుంటుంది, ఎల్లుండి చదువుకుంటుంది అని చెప్పి అనుకోవచ్చు. 2018 వచ్చినప్పటికి ఏమైపోయింది? చివరికి మాలాంటలకు టికెట్లే కట్ చేయించేటువంటి ప్రయత్నం చేసిండు. 3 నెలల పాటు మంత్రివర్గమే వేయకుండా మమ్మల్ని అవమానపరిచిండు. చిన్న డౌట్, కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారా? మీరు మంత్రిగా ఉన్నా మీరు ఎన్ని చెప్పినా ఆర్టీసీ కార్మికుల చైతన్యాన్ని అయితే తొక్కేశారు కదా, చంపేశారు కదా ఆ చైతన్యాన్ని. ఒక ఆర్టీసీ కాదండి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే అబ్బో కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదు. ఎన్నన్నా వారు అంబేద్కర్ జయంతి ఉత్సవానికి దండేసింది. మొన్నటి మీరు కొనసాగారు కదా. మేము స్ట్రగుల్ చేస్తూనే కొనసాగాం. 84% ప్రజలు వీరిని ముఖ్యమంత్రిగా ఉండడానికి తిరస్కరిస్తున్నారు. కానీ హిందుత్వవాదాన్ని భుజాన వేసుకొని పోతున్న పార్టీతో మీరు ఎలా అడుగులు వేస్తారు? ఎలా ప్రజలకు ముందుకు పోతారు? అసలుకి ఆకలి కేకలు లేని, ఆత్మహత్య లేని ఒక మంచి రాష్ట్రం రావాలని కోరుకుంటే తప్ప నేను మొత్తం హిందువులుగా మారమని చెప్పి కోరుతున్నా. అదే ఆత్మాభిమానంతో ఒక స్వతంత్ర అభ్యర్థిగా హుజురాబాద్ నుంచి గెలిచిన తరువాత మీరు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీలోనే చేరి ఉంటే గిన మీకు బాగుండేది. కానీ ఈరోజు ఇక్కడ గెలిస్తే బీజేపీ పార్టీ, ఓడితే ఈటల రాజేందర్ ఓడారు. సొంత పార్టీ సర్పంచ్లను, సొంత పార్టీ ఎంపీటీసీలను, జడ్పీటీసీలను నీచంగా వెలగట్టి తీసుకునేటువంటి పద్ధతి ఉంటుందా అండి? ఉన్నది. ఇవాళ ఎక్కడ లేని దళితమే ప్రేమ పుట్టుకొచ్చి 2000 కోట్ల రూపాయలు దళిత బంధు ఇస్తాను. 3.5 ఏళ్ళుగా తాళం వేయబడ్డ పెన్షన్లకు ఇలా తాళం ఓపెన్ చేసిండు. రేషన్ కార్డుకు తాళం వేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసిండు. గొర్రెలకు తాళం వేసుకొని ఇలా ఓపెన్ చేసిండు. నా స్థానంలో నిజంగా ఇంకేమైనా ఉంటే కథమైపోతుంది. షామీర్పేట మాన్యం భూముల విషయంలో కావచ్చు, మెదక్ జిల్లాలో దళితుల నుంచి కొన్ని అసైన్డ్ భూముల మీద కాబట్టి ప్రభుత్వం ఈరోజు సిట్టు వేసి ఉంది. ఒక వ్యక్తిగా మీరు ఎదుర్కోవడం కష్టం కాబట్టి కేసీఆర్ లాంటి ఒక నాయకుని ఎదుర్కోవాలంటే నరేంద్ర మోడీనే సరైన వారు కేంద్రంలో ఉన్నవారని బాగా ఆలోచించి మరి కాషాయప్ కండ అన్నారా? ఇదంతా చిల్లర ఆరోపణలు. మొత్తం చట్టమంతా నీ దగ్గరనే ఉంది. నువ్వు పెద్ద కేసీఆర్ కదా, పెద్ద పవర్ఫుల్ లీడరు కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? నీకు దమ్ముంటే ఇలా కేసీఆర్ అంటాడు మా 20 సంవత్సరాలుగా నిర్మించుకున్నటువంటి నా క్యారెక్టర్ అసెస్ చేసే క్రమంలో ఒక నిమిషంలో 3rd క్లాస్ నమస్తే తెలంగాణ, 3rd క్లాస్ టీ న్యూస్లో వేసిండు. దేవాలయ భూములు అని చెప్పి నిరూపించమని చెప్పండి, నేను ఏ శిక్ష కలిసిదాం. కానీ ఆ రోజు ప్రాథమిక విచారణ జరిపిన కలెక్టర్లు అందరూ కూడా నువ్వు చెప్తే రిపోర్ట్ రాసేటువంటి దద్దమని చేయమని చెప్పండి. మరి ఎందుకు చర్య తీసుకుంటావు? అక్కడ చాలామంది పారిశ్రామికలు కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు. మరి వారి జోలికి వెళ్లకుండా ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? నీ దగ్గర ఉన్నంత వరకు నీ ఇంద్రుడిని చంద్రుడిని అవుతా. ఒక్కసారి నీకు ఎట్లా దయాన్ని అవుతుంది చెప్పు నాగరాజు గారు. 2 గుంటల గెల్లు శ్రీనివాస్కి 200 ఎకరాల ఆసామి ఈటలకు పోటీనా అని వాళ్ళు అంటున్నారు అనమాట. రాజకీయాల్లో భూములు ఉన్నోడు రాజకీయాలు రావద్దనే రూల్ ఉందా సార్? కేసీఆర్ గారిని అడగాల్సిన మాట ఈ వేదిక నుంచి అడుగుతున్నారు. 2014 వరకు కేసీఆర్ గారు ఆశ్రయిందో నాకు ఎరక.
వాడిని అడిగితే ఎక్కడి నుంచి వచ్చి చెప్తారు, నన్ను అడిగితే ఎక్కడ చెప్తే చెప్పండి. రాయచూరు కావచ్చు, పూనా, హంపి ప్రాంతాలలో మీరు అంటే మీ టీంతో రహస్య మంతనాలు, రహస్య మీటింగ్లు ఏర్పాటు చేసి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే జరిగాయి. అది లీక్ కావడంతో ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఇట్లా స్ట్రీట్ ఫైట్ చేయడు సార్, ఇట్లా స్ట్రీట్ ఫైట్ చేస్తాడు. గడ్డి మైసమ్మ ఆ ప్రాంతాలంతా కూడా వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చుకోవడం ఎవరు అమ్మకూడదు అనేసి కేటీఆర్ గారు అప్పుడు అది చేశారు. కానీ అక్కడ 30 ఎకరాల భూమిని మీరు అగ్రికల్చర్ భూమిని కొనుగోలు చేసి కమర్షియల్గా మార్చుకున్నారు అనేది అయితే ఒక చిన్న విమర్శ. అది వాస్తవమా కదా? వాళ్ళకు దగ్గరున్న వాళ్ళందరికీ చేసుకుంటూ పోతారు, ఓకే, దగ్గర వాళ్ళందరికీ రూల్స్ చెప్పుకుంటూ పోతారు. హరీష్ రావు గారి విషయంలో ఈటల రాజేంద్ర గారు మోసపోయి బలిపశువయ్యారా? అంటే గిన్ని సంవత్సరాల అనుబంధం మాట్లాడితే కూడా నాకు సంస్కారం అడ్డం మా కేటీఆర్ అంతరాత్మకు తెలిసి నా క్యారెక్టర్. గంగుల కమలాకర్ గారు మంత్రిగా ఉండి ఆయన వాయిస్ రికార్డు కూడా మొత్తం వైరల్ అయితే అతన్ని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి చేయకుండా భవిష్యత్తులో మనకి ఎలాగో ఈటల రాజేంద్ర గారు ప్రమాదకరంగా మారుతున్నారు, ఆయన తొలగించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు గంగుల కమలాకర్ గారు పెట్టి ఆ వేటు మీపై పడింది అంటారు. ఏం కుట్రలు చేసినరో ఏం కుతంత్రాల పని నాకు తెలియదు. నాలాంటి వాడి మీద ఇట్లాంటి ప్రయోగం అది మానవ సంబంధానికి మచ్చ. అంత క్లోజ్గా ఉన్నది హరీష్ రావు గారు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఆయన అంతరాత్మని అడుగుకోమని చెప్తున్నాను. ఫైనాన్స్ మంత్రి చేస్తున్నావు, లేదా ప్లానింగ్ ఉందా? ఒక స్వేచ్ఛగా నువ్వు బిల్లులు పే చేసే అధికారం నీకుందా? ఇప్పుడు ఈ స్వేచ్ఛాజీవి నువ్వు ఇంకా ఆ బానిసత్వంలో ఉన్నావు. వారికి కానీ మాకు కానీ ఈవెన్ కేటీఆర్ లాంటి వాళ్ళకి కానీ కొన్ని పరిణామాలు నచ్చవు. ఈటల దళిత బాధిత సంఘం అని ఒక అతను ఏదో పెట్టి సోషల్ మీడియా ఇది మీ మీద నిజంగా మీరు దళిత ద్రోహాలు అంటే ఇది అంతా టీఆర్ఎస్ యొక్క కుట్రనా? కేసీఆర్ గారు ప్రగతి భవన్ కేంద్రంగా ఇట్లాంటి నీచమైన కుట్ర చేసి పుట్టించిన సంఘం అది. నేను ఇప్పుడు అంటున్నాము కేసీఆర్ వేల కోసం వచ్చిన. ఆఫ్టర్ ఆల్ మనం బతితే మంచిగా బతకిస్తే ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకవచ్చు. ఆ 70 ఏళ్ళ ఈ కక్షలు ఎందుకు, కార్పణ్యాలు ఎందుకు? వాళ్ళు వీళ్ళు కాదు నా మీదకి రావడము, డైరెక్ట్ కేసీఆర్ గారిని వచ్చి పోటీకి నిలబడము, నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావు అంటున్నారు. ఇది నిజంగా మీ ధైర్యమా లేదంటే మేకపోతే గాంభీర్యమా సార్? మొత్తం తెలంగాణలో ఎవ్వరు ఉండొద్దు, మీరు ఉండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, లేకపోతే మీ వాళ్ళు ఉండాలి, మాలాంటి ఉండొద్దు. ఉండదనుకున్నప్పుడు సపరేట్గా మీరే చూడకూడదు, అయిపోతుంది కదా. నెక్స్ట్ టీఆర్ఎస్ నుంచి బలిపశువు అయ్యేది ఎవరంటారు? ఉంటారా బయటికి పోతారా తెలియదు, కానీ మొత్తానికి అయితే ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఒకరు మీ దగ్గరకు వచ్చి కలిసినా, మీతో ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టినా వెంటనే సాయంత్రానికి వారిని పోలీస్ స్టేషన్లోకి పిలిపించి వేధిస్తున్నారట. తాను ఉద్యమం నడుపుతున్నాడు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పని చేసి ఉంటే ఇలా ఈ ఉద్యమం జరిగేది కాదు. రాత్రిపూట స్వయంగా హరీష్ రావు గారు 12 గంటలకు ఇంటికి పోయి తట్టి మీరు నా పార్టీకి రావాలంటాడు. నీ అక్రమాలు ఎల్లకాలం సాగవు, నీ అహంకారం ఎల్లకాలం సాగదు, నీ అహంకారానికి పాత్ర పెడతా హుజాబాద్ నుంచి చెప్పి అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను అనూహ్యంగా ఆయన ఓ మలుపు తిప్పారు. ఆ మలుపు వద్దే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు వేచి చూస్తున్నాయి. అయితే ఆ మలుపు ఎవరికి కీలకం కానుందో భవిష్యత్తే నిర్ణయించాల్సి ఉంది. ఇంతకీ ఆ మలుపు తిప్పిన నేత ఎవరో ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. అయినా ఒక రిపోర్టర్గా చెప్పాల్సిన ధర్మం నాపై ఉంది కాబట్టి చెబుతున్నాను. ఆయనే తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేంద్ర గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఎందుకు ఆ మలుపు తిప్పాల్సి వచ్చింది, మరి ఆ మలుపు కీలకం అవుతుందా అన్న పూర్తి వివరాలు ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ఓకే సార్. సార్ ఒక్కసారి ఈటల రాజేంద్ర గారి గురించి తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు, ఇప్పుడు ఇంకా మీరు హాట్ టాపిక్గా మారిపోయారు. ఈటల రాజేంద్ర అంటే హుజూరాబాద్, ఎందుకంటే ఆ విధంగా ఉంది ఇక్కడ ఎన్నిక వాతావరణం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, అయినా అప్పుడే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా 2-3 రోజులు ఎలక్షన్స్ పోలింగ్ ఉందేమన్న విధంగా పరిస్థితి ఉంది. కానీ మీ గురించి అందరికీ తెలియాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ రాజకీయ విషయాలు అవి కాకుండా ఫస్ట్ మా ఐడ్రీమ్ మీడియా వీక్షకుల కోసం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక్కసారి చెప్పిన తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం సార్. నేను పుట్టింది కమలాపూర్లో. నేను మామూలు కరీంనగర్ జిల్లా వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నాన్నగారి పేరు, అమ్మగారి పేరు సార్? మా నాన్నగారు మల్లయ్య గారు, మా అమ్మగారి పేరు వెంకటమ్మ గారు సార్. జనరల్గా నాకు మా అన్నగారి కొంత. ఎంతమంది సంతానం సార్ వారికి? 8 మంది సంతానం. అమ్మో. 5 సిస్టర్సు సార్, 3 బ్రదర్స్వి సార్. నేను మధ్యవాన్ని సార్. మొదటి మగవాళ్ళలో మధ్యవారా సార్? మగవాళ్ళ మధ్యవాన్ని. ఓకే సార్. నాకు తెలిసి మా అన్నగారు చిన్నప్పటి నుంచి చైతన్యవంతమైన ఉద్యమాలకి ఆకర్షితుడై
ఈ స్కూల్ పాలిటిక్స్ కాలేజ్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేది కాబట్టి మాకు వారి కొంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వారు వేసినటువంటి అడుగుజాడల్లో మేము కూడా ప్రయాణం చేసి మాలాంటి వాళ్ళం కొంచెం గ్రామాల్లో ఉన్నప్పుడు మంచిగా చదువుకున్నప్పుడు హైదరాబాద్ పోతే ఇంకా బాగుపడతారని దాంతో ఎమర్జెన్సీ తర్వాత 8th క్లాస్ పూర్తయిన తర్వాత నన్ను తీసుకుపోయి హైదరాబాద్లో హాస్టల్లో వేసి కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదివించాను. కేశవ్ మెమోరియల్ అక్కడ నేనంతా కూడా PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సుదీర్ఘకాలం పనిచేసి తర్వాత మళ్ళీ నేను 86, 87లో నేను పోల్ట్రీ ఫార్మర్గా వరంగల్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది నా నేపథ్యం. ఓకే సార్, మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ మరి హైదరాబాద్లో? నేను BSc వరకు చదువుకున్నా. BSc వరకు చదువుకున్నా. BSc మ్యాథ్స్ సైన్సా సార్? సైన్స్ అనేది. సైన్స్. MSc కోసం పోయినా, మళ్ళీ నేను పార్టీ ఫుల్ టైమర్గా పనిచేసిన, లాలో జాయిన్ అయినా, దాని తర్వాత మళ్ళీ ఫుల్ టైమర్గా పనిచేసిన. కంప్లీట్ చేశారా మరి? చేయలేదు. ఏం లేదు. BSc అయితే కంప్లీట్ అయింది. BSc కంప్లీట్ అయింది. మిగతా అంతా కూడా ఓల్డ్ టైమర్గా పనిచేసే క్రమంలో కొంత ప్రయత్నం చేసినా కానీ కాలేగా. ఓకే సార్, అంటే మీరు గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నారు సార్ అక్కడ? అవునండి. నేను మొట్టమొదటిగా SC హాస్టల్లో ఉన్నాను. ఆ తదుపరి BC హాస్టల్లో ఉన్నాను. ఆ తదుపరి మాకు అటాచ్డ్ హాస్టల్ ఉండే కాబట్టి SC హాస్టల్కి ఉంటాయి, అలా అలొకేషన్ ఉంటుందా BCకి ఇవ్వడానికి? తప్పకుండా అన్ని హాస్టళ్లలో SC హాస్టల్లో BCలకు అలొకేషన్ ఉంటుంది, BC హాస్టళ్లలో SCల కోసం కూడా అలొకేషన్ ఉంటుంది. ఓకే, ఇవాళ కూడా ఆ సిస్టమ్ కొనసాగుతుంది కాబట్టి హాస్టల్ నేను ఉన్నాను. ఓకే, తర్వాత BC హాస్టల్ ఎలా ఉండింది అక్కడంతా? హాస్టల్ తల్లిదండ్రులు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకోవడం అంతా ఎలా ఉన్నది పరిస్థితి? యాక్చువల్గా ఆనాడు పిల్లలకి ఇచ్చేటువంటి మెస్ డైట్ ఛార్జెస్ ఫర్ మంత్ 40 రూపీస్. ఫర్ మంత్ 40 రూపీస్. ఫర్ డే ₹1.33 ఎంతో వచ్చేది. దానికి 2 సార్లు భోజనం. ఆ భోజనం కూడా కటోరతో కొలిచి అన్నం పెట్టేవాళ్ళు తప్ప తినేంత అన్నం పెట్టేవాళ్ళు కాదు. మేము చారు పోస్తే పప్పు కోసం వెతుక్కునే వాళ్ళం. అట్లా అంత దయనీయమైన పరిస్థితులు ఉండేవి. అన్నం పెడితే రాళ్ళు, తెల్ల పురుగులు ఏరేసుకొని తినేవాళ్ళం. నువ్వు మమ్మల్ని తీసుకుపోయే స్కూల్లో, మేము చదువుకున్న స్కూల్స్ ఏమో కొంచెం ఉన్నోళ్ళ స్కూల్స్. కేశవమల్ల స్కూల్ అంటే చాలా పాష్ స్కూల్ అది. అందరు టిఫిన్ తెచ్చుకొని తింటూ ఉంటే ఆ వాసనల మధ్య మేము మధ్యాహ్నం పూట సినిమా టాకీస్ కాడికి పోయి మంచినీళ్ళు తాగి మేము కడుపు నింపుకునేవాళ్ళం. మాకు పొద్దున ఒకసారి అన్నం పెట్టేది కిందంతా, రాత్రి ఒకసారి అన్నం పెట్టేది తప్ప మాకు మధ్యాహ్నం అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేకుండే. కానీ పాష్గా ఉండే ఆ స్కూల్లో చేర్పించిన మీ తల్లిదండ్రులు ఎందుకు మంచి హాస్టల్లో చేర్పించలేకపోయారు? అప్పుడు లేవా? అంటే అప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే మాలాంటిలో అందరం చదువుకోవాలి కాబట్టి, నేను చదువుకోవాలి, మా తమ్ముడు చదువుకోవాలి, మా అన్న చదువుకోవాలి, మా సిస్టర్ చదువుకోవాలి. హైదరాబాద్లో ఇంతమందిని ఫీడ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఆనాడు వ్యవసాయం లేకుండే. అందువల్ల మేము హాస్టల్లో చదువుకున్నాం. అక్కడ ఈ అనేక రకాల బాధలు అనుభవించినప్పటికి కూడా ఆ బాధల పరిష్కారం కోసం కూడా మేము విద్యార్థులుగా సంఘటితమై మేము ఉద్యమాలు చేసుకొని కొంత మార్చుకోగలిగాం. అసలు హాస్టల్లో చదువుకునే పిల్లలు నువ్వు కొన్ని వేల మందిలో నిలబెట్టగలిగితే ఊరికనే తెచ్చిపోయారు సోషల్ హాస్టల్లో ఉండే విద్యార్థి. ఎందుకంటే B కాంప్లెక్స్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, పెదవులు పగుళ్ళు, అసలు పేలిపోయిన ముఖాలతోటి అట్లా ఉండే. వైట్గా వస్తుంది అదంతా. అంత దీనమైనటువంటి వ్యవస్థలు ఆనాడు ఉండే. ఆనాడు ఆ ఆకలి, ఆనాడు ఆ సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ ఉద్యమాలు చేసి ₹40 ఉన్న మెస్ ఛార్జెస్ ₹80 పెంచుకోగలిగినాం. ఓకే, కాలేజ్ స్టూడెంట్స్కి ₹80 ఉండే ₹120 పెంచుకోగలిగినాం. ఉద్యమ స్ఫూర్తి అనేది అప్పట్లోనే మీలో ఉంది. మేము 8th క్లాస్ 9th క్లాస్లోనే ఆనాడు చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండే. చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రి టైంలో మాకు అన్నం కావాలి అని చెప్పి మాకిచ్చిన గ్లాసులు ప్లేట్లతో వాయించుకుంటూ మేము పోరాటం చేసే సందర్భం ఉండే. ప్రతి సంవత్సరం జూన్ మాసం, జూలై మాసం వచ్చిందంటే గాంధీ జ్ఞాన మందిర్ నుంచి మొదలుపెట్టి సచివాలయం వరకు, సెక్రటరీ వరకు ఒక 10-12 ఊరేగింపులైనా ఉండేది, ధర్నాలైనా ఉండేది. మా డిమాండ్ ఏంటిది? మాకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి, మాకు సకాలంలో హాస్టల్ అడ్మిషన్స్ ఇవ్వాలి, మాకు మెస్ ఛార్జెస్ పెంచాలి. ఇదే మా ఏజెండా తప్ప ఇంకో ఏజెండా ఉండేది కాదు. అట్లా ఆ ఆకలి, ఆ బాధ ఉద్యమాల వైపు నడిపించి మేము కొంత చైతన్యం కావడానికి కారణమైంది. ఆ తదుపరి స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్ దాకా తీసుకొచ్చినాం. స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్ వచ్చిన తర్వాత కొంత ఇంప్రూవ్ అయింది. అట్లా మా హాస్టల్ జీవితం కొనసాగింది. మీరు వివాహం ఎక్కడ చేసుకున్నారు సార్? నేను 1989. మీరు లవ్ మ్యారేజా మీరు? అవునండి. ఎక్కడ మీ ప్రేమ ఎక్కడ చిగురించింది? మేము ఇద్దరం కూడా PDSలోనే, ఆమె సిటీ వైస్ ప్రెసిడెంట్ ఉంటుండే,
నేను అంతకన్నా ముందు జనరల్ సెక్రటరీ ఉంది కాబట్టి మేము చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వాళ్ళ అన్నలందరూ కూడా పీడిఎస్సిలో ఉండేవాళ్ళు కాబట్టి మాకంతా ఆ సంబంధాలు అంటే వారు 8th క్లాస్ ఉన్నప్పుడే మాకు పెద్ద పరిచయం, వాళ్ళ అన్నలు మాకు పెద్ద ఎత్తున పరిచయం కాబట్టి ఆర్గనైజేషన్లో కలుసుకున్నాం, ఆర్గనైజేషన్ పెళ్లి చేసుకున్నాం. మీ జూనియర్ సారా? అవునండి, 2 years జూనియర్. ఒప్పుకున్నారు అప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్దలు? ఎక్కడో ఒప్పుకోరు, అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఎవరి పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు కాబట్టి అందరి ఇళ్ళల్లో ఎట్లా ఒప్పుకోలేదు, వాళ్ళ ఇళ్ళలో కూడా అట్లే ఒప్పుకోలేదు. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అన్నారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? అంటే జనరల్గా మేము ఆనాడే ఉద్యమాలలో ఉన్నాం, ఆనాడే ఇంత పేరుండే, ఆనాడు మాకు ఇంత తక్కువ ఏం లేదు. అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే వ్యతిరేకించే పద్ధతి కావచ్చు, ఈ లవ్ మ్యారేజ్ అంటే ఇది ఫెయిల్ అయితే అంటారు, భయం కావచ్చు, రకరకాల కారణాల వల్ల వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా నీవు లవ్ మ్యారేజ్ అనగానే ఇట్లా బ్లాంక్ చెక్ లాగా ఆమోదం ఏ తల్లిదండ్రులు కూడా ఇవ్వరు. ఎందుకంటే మీదంతా అప్పటి నుండి కమ్యూనిస్ట్ భావజాలం కదా, ఆవిడ కూడా ఉన్నారు, వాళ్ళ సోదరులు మీకు ఫ్రెండ్స్ అన్నారు కదా, అంత ఈజీగా సరే అంతా మనకు కులాలు మతాలు ఏముందిలే దీంట్లో అంతా ఒకటే కదా అని ఒప్పుకున్నారు, లేదంటే మేము రెడ్డి గారు మీరు బీసీలు కదా అన్నట్టుగా ఏదన్నా ఇంకా అప్పుడు అనేక రకాల సోషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఎంత చైతన్యం సామాజిక కోణం ఉద్యమాలున్నా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం ఉంటుందనే విషయం మీరు మర్చిపోకండి. ఆనాడు ఉంది, ఇవాళ ఉంది, రేపు కూడా ఉంటుంది. ఓకే ఓకే ఖచ్చితంగా అది కొనసాగుతున్నట్టు అంట. సామాజిక సమతుల్యత అనేది పాటించడం కష్టం అంటారా? ఓకే, కొంత తక్కువ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే సార్. మీరు అక్కడ నుంచి మరి పౌల్ట్రీ రంగంలోకి వచ్చామన్నారు కదా, ఏంటి ఎందుకు పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకున్నారు? బీఎస్సీ చదివిన మీరు ఎంఎస్ చేయాలనుకున్నారు, మళ్ళీ లా చేయాలనుకున్నారు, అక్కడ మిస్ అయిపోయి ఇక అప్పటి నుంచే ఉద్యమాలు ఉన్నారు. మీరు పౌల్ట్రీ రంగంలోకి ఎందుకు వచ్చారు అసలు? అది బీఎస్సీ సైన్స్. రెండోది నేను ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు నాకు వెటర్నరీ కాలేజ్ తోటి బాగా పరిచయాలు ఉండే. ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఇన్ఛార్జెస్ ఉంటుంది, మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా, ఈ వెటర్నరీ కాలేజ్ అన్నీ కూడా నేను ఇన్ఛార్జ్గా ఉంటుంటే ఆ క్రమంలో డిస్కషన్లో ఇది బాగుంటుంది, అప్పుడప్పుడే గ్రో అవుతున్న ఇండస్ట్రీ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుబంధంగా వ్యవసాయం లాగానే కొంత ఎఫెక్టివ్గా చేసుకునేటువంటి స్కోప్ ఉంది కాబట్టి నేను ఆ రంగాన్ని ఎంచుకొని వెళ్ళిపోయాను. పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకుని ఇక అక్కడ ఎంచుకొని మీరు ఎదగాలి, ఎదుగుతూ ముందు ఒక వ్యాపారవేత్తగా ఎదుగుతూ ముందుకు పోతున్నారు కదా. మరి టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి జెండా భుజాన్ని ఎత్తుకున్నారు. మరి మీరు ఎప్పుడు ఆయనతో కలిశారు అసలుకి? యాక్చువల్గా మేము పీడిఎస్లో పనిచేసిన వ్యక్తులం. ఈ పౌల్ట్రీ ఉండగా కూడా నేను 1987 to 1992 వరకు వరంగల్లో పౌల్ట్రీ ఉండే. ఆ తదుపరి షిఫ్ట్ అయిపోయినాం మేము హైదరాబాద్కి. షిఫ్ట్ అయిపోయిన తర్వాత మా పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో పీడిఎస్లో పనిచేస్తున్నారు, ప్రెస్ ప్రభాకర్ అని వీళ్ళందరూ కలిసి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ నడుపుతూ ఉన్నారు. తెలంగాణ అంశాన్ని నడుపుతూనే ఉన్నారు. 95, 96లో కూడా కాళోజీ నారాయణరావు గారు మేమిద్దరం కలిసి మూమెంట్ అగైనెస్ట్ రిప్రెషన్ అనేటువంటి సంఘానికి వారేమో రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే, నేనేమో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండే. అంటే ఆ కాళోజీ నారాయణరావు గారితో ఉన్నటువంటి ఆ సాన్నిధ్యం, అనుబంధం, వారు మళ్ళీ ఇక్కడ తెలంగాణ పట్ల కవితలు రాయడం, తెలంగాణ పట్ల మాట్లాడడం, అదేవిధంగా ప్రెస్ ప్రభాకర్ అని ఉండేది, ప్రభాకర్ గారు, వాళ్ళందరూ కూడా నడపడం వల్ల మేమందరం అక్కడ టచ్లో ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం పెట్టకముందే, వారు రాకముందే మేమందరం కూడా ఇట్లాంటి వాటిల్లో ఉన్నాం. ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఎక్కడ ఉద్యమాలు జరిగినా, ఎక్కడ అణచివేతకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఒక సభ పెట్టినా మేమంతా పోయేటువంటి అలవాటు ఉండేవాళ్ళం. కాబట్టి 1995 నుంచి కూడా ఈ తెలంగాణ అనేటువంటి సబ్జెక్ట్తో కనెక్షన్ ఉండేది. కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టిండో 2001 ఏప్రిల్లో మేము ముందు పోలేదు. ఇవన్నీ కూడా పెడతా ఉంటారు, వస్తూ ఉంటారు భావన మాకుండే. 2002లో మెదక్ జిల్లాలో రాధాకృష్ణ దేశపాండే అని చెప్పి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ, ఆయన ఇట్లే ఏదన్నా అవసరాల కోసం వచ్చే పరిచయంలో మీరు వస్తే బాగుంటుందండి, మీకు ఇంత క్లారిటీ ఉంది, మీకు ఇంత చైతన్యం ఉంది, మీకు ఇంత అవగాహన ఉంది, మీకు కమిట్మెంట్ ఉంది అనేటువంటి దాంతో అట్లా రాంగా ఆ సాయం చేస్తున్న క్రమంలో ఒక 6 నెలల పాటు వచ్చేసిన తర్వాత నేను మెదక్ జిల్లాలో అట్రాక్ట్ అయినా. అక్కడ కొంత పనిచేయడం మొదలుపెట్టిన. 2002లో మెదక్ జిల్లాలో పనిచేసిన. ఆ తదుపరి ఒక 4-5 నెలల తర్వాత సభ్యత్వం పొంది ఇక్కడికి కరీంనగర్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. 2003లో పల్లెబాట ముగింపు సమావేశం అనేటువంటి ఒక పెద్ద ప్రోగ్రాం జరిగితే ఆ ముగింపు సమావేశం మా నియోజకవర్గంలో పెట్టి అట్లా ఇక్కడ పూర్తి స్థాయి ఉద్యమకారుడిగా ఎంటర్ అయింది ఇక్కడ.
తొలి దశ ఉద్యమం అంటే 1960s అప్పుడెప్పుడు జరిగింది సార్ తొలి దశ తెలంగాణ ఉద్యమం. దానికి సృష్టికర్త ఎవరు? మలి దశ ఉద్యమానికి సృష్టికర్త ఎవరుగా చెప్పుకోవచ్చు అసలు? యాక్చువల్గా 1969లో లేదా 1950s ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం మీకు తెలుసు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ తమిళనాడు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం తమిళనాడు. ఓకే. అది మాకు విన్నాం తప్ప చూసింది కాదు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగింది. అప్పుడు మేము చిన్న పిల్లలం, మాకు పెద్ద స్పృహ ఉన్న వాళ్ళం కాదు. ఎందుకంటే నేను 1964 కాబట్టి 1969లో వచ్చిన ఉద్యమం కాబట్టి చిన్న పిల్లలం చూస్తున్నాం. మా అన్న లాంటి వాడు అప్పటికే 10th క్లాస్ కాబట్టి వాళ్ళు పాల్గొంటారు చూసినాం. ఆ తదుపరి అది రెండవ దశ ఉద్యమం. ఈ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ ఉద్యమం. దానికంటే ముందు అనేక రకాల సంస్థలు తెలంగాణ జనసభ కావచ్చు, లేదా తెలంగాణ కోసం అనేక ప్లాట్ఫామ్స్ మీద చర్చలు కానీ సభలు కానీ జరిగిన పద్ధతి కావచ్చు, ఇవన్నీ ఉండే. కానీ ఒక పొలిటికల్ షేప్ తీసుకొని ఒక విశ్వాసం కలిగించింది మాత్రం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం. అట్లా అంటే ఈ 3 తరాల ఉద్యమానికి సజీవ సాక్షి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఓకే. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అప్పుడు మీకు తెలుసు ఆయన పాల్గొన్నాడు విద్యార్థిగా. 69 ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన. మళ్ళీ కేసీఆర్ గారితో కూడా పాల్గొన్నాడు. ఆయన ఆశయం ఏముండే అంటే తెలంగాణ రాష్ట్రం సాధించడమే నా జీవిత ఆశయం అని చెప్పి వారు కలలుగన్న వ్యక్తి కాబట్టి, దానికోసం ఆరాటపడ్డ వ్యక్తి కాబట్టి వారు కూడా ఉన్నారు. వారు అట్లా అంటే ఒక్కొక్క ఉద్యమానికి ఒక్కొక్క రకంగా. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం, స్పాండినస్ వచ్చే ఉద్యమం, ఇలా 69 ఉద్యమం ఉద్యోగాల సంబంధించినటువంటి దుర్మార్గాల మీద, అక్రమాల మీద, అన్యాయాల మీద ఈ పిలికినెత్తిన సందర్భం మీకు తెలుసు. అక్కడి నుంచి విద్యార్థులలో ఉద్యమించిన ఉద్యమం, ఇవాళ ఉద్యోగులలో ఉద్యమించిన ఉద్యమం ప్రజల దాకా కూడా వచ్చింది. కానీ అది ఆరిపోయింది మీకు తెలుసు. అంటే ఒక వెలువలాగా వచ్చి ఆరిపోయింది. ఆనాడు ఈ టీవీలు లేకపోయినా, ఈ సమాచార వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా మనిషికి మనిషే కనెక్ట్ అయ్యి చేసుకునే ఉద్యమం మీకు తెలుసు. ఇవాళ ఈ 3 తరాలు ఉద్యమాన్ని చూసిన జయశంకర్ గారి నాయకత్వంలో అనేక రకాల గైడ్లైన్స్ కానీ, చైతన్యం కానీ, ప్లాన్స్ కానీ ఇలా కేసీఆర్ గారికి తోడుగా ఉండి అందించి ఇలా విజయ తీరన. ఓకే. జయశంకర్ గారు అయితే చాలా కళలు కన్నారు. ఆ కళలను సాకారం చేసింది కేసీఆర్ గారు. మీతో పాటు చాలా ఉద్యమకారులు, విద్యార్థులు అందరూ కూడా కలిసి చేశారు. కానీ ఈరోజు ఆ ఫలాలను ఎవరు అనుభవిస్తున్నారు అని అందరికీ తెలుసు. మీరు ఎన్నో ఉద్యమాలు చేసి కేసీఆర్ గారితో జతకట్టి తెలంగాణ పార్టీని ఇక్కడ ఏర్పాటు చేసిన ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అంటే నీళ్లు, నియామకాలు, నిధులపైన ఏదైతే సాధించారో అవన్నీ పూర్తయ్యాయా లేదంటే ఇప్పుడు ప్రజలే చర్చించుకోవాలన్నీ కూడా. మరి అంతలంటే మీరు కేసీఆర్ గారి తర్వాత 2వ స్థానంలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు అని అనుకోవడమే ఈరోజు ఈ పరిస్థితి కారణం అంటారా, మరి ఇతర కారణాలు అంటారా? అసలుకి యాక్చువల్గా ఉద్యమంలో ఎవరి శక్తి మేరకు వాళ్ళు పనిచేసిండ్రు, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు. అధికారంకి వచ్చిన తర్వాత ఈ అధికారంలో ఉన్నటువంటి అన్ని అవలక్షణాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వచ్చినాయి. కానీ వారికి ఒక్క విషయం మర్చిపోయింది కేసీఆర్ గారు. మామూలు వారు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఉంటే మాకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ గారు గెలిపించిండు అని చెప్పే ఎన్టీ రామారావు లెక్క ఒక పార్టీ ఉండేది. కానీ తెలంగాణ ఉద్యమం పదవుల కోసం పుట్టలే, అధికారం వస్తుందని చెప్పి అనుకోలే, రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి వచ్చేసాం. అందువల్ల వారు పిలుపునిస్తే మీ జెండాలు ఉండొచ్చుగాక, మీ పార్టీలు ఉండొచ్చుగాక, సిద్ధాంతాలు ఉండొచ్చుగాక, కానీ తెలంగాణ తల్లిని విముక్తి చేయడం కోసం అందరం ఒకటి కావాలి, తెలంగాణ తల్లి బిడ్డలుగా అని చెప్పి పిలుపునిచ్చిండ్రు. అందరూ వచ్చారు. అంటే ఎస్పెషల్లీ ఉద్యమాలకు అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు? ఉద్యమకారులు ఉంటారు, చైతన్యవంతులు ఉంటారు, పెడిసి ఉంటారు. వాళ్ళు ఎవరికి లొంగిపోయేటువంటి మనస్తత్వం ఉండదు కాబట్టి అందరూ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళతో కొనసాగించే క్రమంలో ఈయన మొత్తం ఒకసారి యూటర్న్ తీసుకొని ఎవరి ఆలోచన అక్కర్లేదు, ఎవరి చైతన్యం అక్కర్లేదు అనే పద్ధతిలో పట్ల వారు ఏం చేసినా పవర్స్ అని కూడా సెంట్రలైజ్ చేసుకొని ప్రయత్నం చేసిండ్రు. దానివల్ల ఏం జరిగింది? ఇవాళ నాలాంటి వాళ్ళు బయటకు వచ్చేదాకా వచ్చింది. ఇవాళ మీరు ఎవరిని అడగండి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులను కూడా కేంద్రీకృతమైతే తప్ప ఒక మామూలుగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండేటువంటి ఏ అవలక్షణాలు అయితే ఉంటాయో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయంటే భావన. ఇదంతా అక్కడ తమిళనాడులో జయలలిత కుటుంబం నడుపుతుందని, లేకపోతే యూపీలో వాళ్ళు నడుపుతారని, ఇట్లా కుటుంబ వ్యవహారాలుగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా ఉంటాయో ఇక్కడ కూడా తెలంగాణలో అందరి త్యాగాల వల్ల పోరాటాల వల్ల వచ్చినటువంటి ఒక తెలంగాణ
ఆ ఫలితం అంతా కూడా మా వలనే వచ్చిందని ఒక భావన, ఒక భ్రాంతి కల్పించడం, మేమే దీనికి ఓనర్లం అనేటువంటి భావన కల్పించడం, వారే అనుభవించడం, మిగతా వాళ్ళను కనీసం గంజిలీగలకు తీసేటువంటి పరిస్థితి, మనిషిగా గుర్తించని పరిస్థితి వచ్చింది కాబట్టి వీళ్ళందరూ అంటూ ఉన్నారు. ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు పనిచేస్తుండొచ్చు, ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు, ఎంపీలు ఉన్న వాళ్ళు పనిచేస్తుండొచ్చు, కానీ వాళ్ళ అంతరాత్మ ఏంటంటే ఎక్కడ కూడా స్వేచ్ఛ కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ లేదనే భావననే ఉంటుంది. ఇవాళ దానివల్ల నాలాంటి వాడు పెడుసు నుంచి వచ్చినాడు కాబట్టి, ఉద్యమం నుంచి వచ్చినాడు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు కదా అని చెప్పి అప్పుడప్పుడు అంటుండొచ్చు. పదవుల కోసం పెదవులు మూసుకునే సిస్టమ్ ఉండకూడదు కాబట్టి, ఒకవేళ పదవుల కోసం పెదవులే మూసుకొని ఉంటే, ప్రలోభాలకు గురయ్యే వాళ్ళం ఉంటే రాజశేఖర్ అప్పుడే మేము పోయేటోళ్ళం కదా. అవన్నీ తట్టుకొని ఉండమంటేనే మా క్యారెక్టర్ ఏదో, మా కమిట్మెంట్ ఏదో అర్థం కావాలి. ఇవాళ దాన్ని చూసి ఓరలేకనే వీళ్ళని వదిలిపెట్టుకోవాలనేటువంటి దాంతో ఆయనకు ఎవరు కావాలి? బానిసలు కావాలండి. చెప్తే వినేవాళ్ళు కావాలి, గంగిరెద్దులాగా ఊగేవాళ్ళు కావాలి. మా సారు బీఫామ్ ఇచ్చిండు, మా సార్ ఎమ్మెల్యే గెలిపించిండు, మా సార్ దేవుడు అనేటువంటి వాళ్ళు కావాలి తప్ప గిట్ల కాదు గిట్ల అని చెప్పడం కావద్దు. కాబట్టి నాలంటూ న్యాచురల్ ఇవ్వలేదు. నాలాగా చాలామంది ఉన్నారు, కానీ నేను అప్పుడప్పుడు బయటపడేది, నేను బయటకు వచ్చిన. ఇంకా అవన్నీ భరిస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే సార్, ఇక్కడ నాకు ఒక 2 పాయింట్లకు ఆన్సర్ కావాలి సార్. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీనా రాజకీయ పార్టీనా? ఇప్పుడు 2014 వరకు అది పక్కా ఉద్యమ పార్టీ. ఓకే, 2014 తర్వాత అది పక్తు రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ, కుటుంబ పార్టీ కూడా. మరి ఇంకొక ప్రశ్న సార్, పవర్స్ అన్నీ కూడా సెంట్రలైజేషన్ చేసుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. జరుగుతోందా? ఆల్రెడీ జరిగిపోయిందా? అసలు ఈ దేశంలో జాతీయ పార్టీలలో గట్టే ఉన్నది, ప్రాంతీయ పార్టీలలో కూడా గట్టే ఉన్నది. టీఆర్ఎస్ పరిస్థితి ఉందా? సెంట్రలైజ్డ్ పవర్స్. ఒక పార్టీ ఎక్కువ కావచ్చు, ఒక పార్టీ తక్కువ కావచ్చు, ఒక పార్టీ ఎక్కువ కావచ్చు, ఒక పార్టీ తక్కువ కావచ్చు, కానీ ఆన్ ది హోల్గా అన్ని రాష్ట్రాలలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉంది, కుటుంబమే నడిపింది. మరి బ్రాడ్ పార్టీ, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడే పార్టీ అని చెప్పినప్పటికి కూడా అవన్నీ మనకు స్ట్రైట్గా అంతే. టీఆర్ఎస్లో పవర్ కేంద్రీకృతమై ఉంది 100%. అసలు పవర్ అనేది ఏ మంత్రులు ఏ శాఖలు ఉన్నప్పటికీ కూడా ఆయా శాఖలలో పనిచేసే మంత్రులకు స్వేచ్ఛగా ఇది బాగుంటుంది, ఈ నిర్ణయం తీసుకోవాలనేటువంటి అధికారం ఉండదు. మీరు ఇంకొక సమాధానం చెప్పారు. ఇక్కడ ప్రజల కోసరం ఇక రావాల్సింది వచ్చింది, ప్రజల కోసరం ఉండాలి, అక్కడ పదవుల కోసరం కాదు అన్నారు. మీరు నిజంగా చెప్పండి, మీ ఆత్మసాక్షిగా చెప్పండి, మీరు ప్రజల కోసరం వచ్చారా? అసలు మీరు పదవిని వదులుకొని ప్రజల కోసం వచ్చారు. వాళ్ళు ఇంకా పొమ్మనే పరిస్థితి వచ్చి పొగబెడితే ఇక లేనిపోని నిర్బంధాలు ఎదురవుతుంటే దాన్ని తట్టుకోలేక బయటకు వచ్చారు. ఒక మాట, మేము తెలంగాణ ఉద్యమం నడుపుతున్నప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎప్పుడు అనేది మమ్మల్ని, మీ తెలంగాణ వాళ్ళకు పరిపాలించుకునే నైపుణ్యం ఉండదు, మీ ముఖాలకు నడుపుతారా రాష్ట్రాన్ని, ఇది కుక్కలు చెప్పిన ఇస్తారాకైద్ది, రజాకాల రాజ్యం అయితే మాకు శాపరాతలు పెట్టిల్లాలు. మాకు ఈ 2015 నుంచి కొన్ని చేదు అనుభవాలు మొదలైనవి. ఈ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో, ప్రభుత్వంలో 2015-16 నుంచి కొన్ని చేదు అనుభవాలు ఎదురైనాయి. మాకు ఎదురైనప్పటికి కూడా అవన్నీ మాకు గుండెల్లో ఉన్నాయి. కాబట్టి మనము ఒక కొత్త రాష్ట్రం తెచ్చుకొని ఇప్పుడే ఈ చిన్నవి వాటి మీద వచ్చేయదు, ఇట్లే ఉంటుంది, అడ్జస్ట్ అయ్యేంత వరకు మెల్లమెల్లగా చదువుకునేటువంటి ఆస్కారం ఉందని చెప్పి న్యాచురల్ అనుకుంటాం. మీరు ఎప్పుడు కూడా నాగరాజు గారు భార్యాభర్తలు ఉంటారు, భార్యాభర్తలకి వారానికి ఒకసారో, 1 మంత్కి ఒకసారో, 2 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో ఏదో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. స్ట్రగుల్ చేస్తాం, మళ్ళీ కలిసి ఉంటాం. ఎప్పుడు విడిపోతాం? ఇక సాధ్యపడదనుకున్నప్పుడే కోర్టుకు పోతాం, లేకపోతే పోలీస్ స్టేషన్ పోతాం, ఇంకా కేసు పెడితే ఇవన్నీ ఉంటాయి. అంటే సంవత్సరాల తరబడి నడుస్తుంటుంది. అట్లా సంవత్సరాల తరబడి పార్టీలలో కూడా నాయకులకు, తర్వాత ఈ కింద నాయకుల మధ్య ఉండేటువంటి ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కావచ్చు, రకరకాల వైరుధ్యాలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వైరుధ్యాలు లేకుండా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా, చర్చలు లేకుండా గవర్నమెంట్ నడవదు, పార్టీ నడవదు. కాబట్టి మా దాంట్లో కూడా 2016 నుంచి ఇప్పుడు మా మిత్రులు హరీష్ రావు గారు ఉన్నారు, ఆయన కావచ్చు, మేము కావచ్చు, మిగతా మిత్రులం కావచ్చు, అనేక మంది స్ట్రగుల్ చేసేది. రేపు చదువుకుంటుంది, ఎల్లుండి చదువుకుంటుంది అని చెప్పి అనుకోవచ్చు. 2018 వచ్చినప్పటికి ఏమైపోయింది? చివరికి మాలాంటలకు టికెట్లే కట్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. టికెట్లు కట్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి చివరి ఓడగొట్టే ప్రయత్నం కూడా చేశాను. అంటే ఎంత నీచాన్ని ఓడగట్టినాం ఒకసారి చూడండి. ఓడిపోలేదు, గెలిచినాం. చివరికి 3 నెలల పాటు మంత్రివర్గమే వేయకుండా మమ్మల్ని అవమానపరిచిండు. ఆ మంత్రివర్గ విషయంలో కూడా ఇప్పుడు మిత్రులుగా, ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరం, ఒకళ్ళు నేను, ఒకళ్ళు హరీష్ రావు గారు, కేటీఆర్ ఇట్లా పనిచేసాం. మాకెవరికి, నాకు ఒక్కరికి ఇచ్చిన మిగతా వాళ్ళకు కూడా ఇవ్వలేదు. చిన్న డౌట్, కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారా? 2008 నుంచి మాతో పాటుగా పనిచేసాం. అంతకంటే ముందు వారు లేరు.
అమెరికాలో ఉన్నప్పుడు వేరు, కానీ అమెరికా నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మాతో పాటు పనిచేశారు. మీరు హరీష్ రావు గారు ఓకే, కేటీఆర్ గారు కూడా కీలకంగా పనిచేస్తారు. అంటే మొదటి నుంచి కూడా ఉండింది మీరు కదా, నడిపింది మీరు పార్టీని. అంటే ఒక ఉద్యమము ఒక స్థాయికి వచ్చిన తర్వాత కదా వచ్చిన వారు వాళ్ళంతా. ఎప్పటి నుంచి అయితే ఆయన అడుగుపెట్టిండు. ఇప్పుడు అట్లాంటి 2001లో ఉద్యమం స్టార్ట్ అయింది. నేను 2002లో మెదక్లో అటాచ్ అయినా, పెద్ద ఎక్స్పోజ్ కాలే. నేను 2003లో ఈ నియోజకవర్గంకి వచ్చినప్పుడు ఎక్స్పోజ్ అయినా. నేను ఇప్పుడు 2002లో నేను అటాచ్ అయినా తప్ప ఎక్స్పోజ్ కాలే నేను. అట్లా ఆయన కూడా వచ్చిండు, కొద్దిగా ఎక్స్పోజ్ కాకుండా ఉన్నాడు. 2009 నుంచే క్రియాశీలకంగా పాల్గొన్నాడు ఆయన. ఓకే, హరీష్ రావు గారు మీ మిత్రులా? పని చేసినప్పుడు తప్పకుండా అందరం మిత్రులాగా ఉంటేనే కదా పని చేసేది. ఓకే సార్, ఏదైనప్పటికీ కూడా మరి మిమ్మల్ని సెకండ్ స్థానంలో చూడలేకనో, భవిష్యత్తులో కేటీఆర్ గారికి సీఎం కుర్చీ కట్టబెట్టాలనో, ఏ కారణాల చేతనైతే మీరు కేసీఆర్ గారి యొక్క మాటలకు గులాంగిరి చేయలేదు, ఏదైనా కావచ్చు, అక్కడైతే లొల్లి జరిగింది, బయటకు వచ్చేశారు. బయటికి వచ్చిన మీరు అంటే మీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మీరు లెఫ్టిస్ట్ కిందికి వస్తారు. మీ బ్యాక్గ్రౌండ్ అంత ఉద్యమకారుడు, మీకంత కమ్యూనిస్ట్ భావజాలము. నాకు తెలిసి మీకున్న పేరు కూడా మావోయిస్టుల సానుభూతి పరుడు కూడా అని అంటారు మిమ్మల్ని కూడా, నేను వినపడ్డాను. ఓకే, ఇలాంటి ఉద్యమం అంటే మీరు లెఫ్టిస్ట్గా ఉన్న మీరు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి రైట్ పార్టీగా ఉన్న బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు? మీరు లెఫ్ట్ నుంచి రైట్కి ఎలా జరిగారు? యాక్చువల్గా మేము బయటికి పోలే పార్టీ నుంచి వెళ్ళి. బయటికి వెళ్ళగొట్టబడ్డా నేను. ఎల్లగొట్టేలా చేశారు, మీరు వచ్చేసారు. అనేకం జరిగినాయి. మీకు 2016 నుంచి స్ట్రగుల్ చేస్తా ఉన్నాం. ఓకే, నా స్టేట్మెంట్స్ మీరు చాలా విని ఉంటారు. తెలుసు సార్. 2016-15 నుంచి అనేక రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు చూడండి, పాలకులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించరు. పవర్ కోసం జరుగుతున్న ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు ఇచ్చే రాయితీలు మాత్రమే అని చెప్పి ఒక 50 సభలు చెప్పచ్చు. హక్కులు అడుక్కుంటే రావు, కొట్లాడితే వస్తాయని చెప్పే స్టేట్మెంట్స్ అని ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్ చాలా చూశాను మీ స్టేట్మెంట్లో. మీరు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు నథింగ్ డూయింగ్ తీసి పడేస్తానన్నప్పుడు నాలాంటి వాడు మంత్రి హోదాలో ఉండి కూడా పోయినా. నేను హైదరాబాద్లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు మంత్రి హోదాలో ఉండి కూడా పోయినా. ఎందుకు అంటే నేను ఆ చైతన్యాన్ని రగిలిచ్చిన దాంట్లో నేను కూడా ఉన్నా కాబట్టి, చైతన్యమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోపానం కాబట్టి, చైతన్యం బతుకుంటేనే సమాజం చల్లగుంటుంది, చైతన్యం చచ్చిపోతే ఉన్మాదం వస్తుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన నేను. ఆర్టీసీ కార్మికుల సమ్మె కావచ్చు, వేరే అప్పుడు కూడా నేను మాట్లాడినా. చైతన్యం చంపబడితే ఉన్మాదం వస్తుంది. సంఘాలు, సంఘటిత శక్తి టీఆర్ఎస్ పార్టీ పుట్టినాకనే రాలేదు సుమా. ఎన్నో మానవ సమాజం ఉన్నప్పటి నుంచి వెళ్ళి సంఘాలు ఉన్నాయి, సంఘటిత శక్తి ఉంది, చైతన్యం ఉంది. ఇవాళ ఉంది, రేపు కూడా ఉంటుంది. మన ఆఫ్టర్ ఆల్ ఉంటాం పోతాం, కానీ చైతన్యం అనేది ఉంటుంది, స్ట్రగుల్ అనేది ఉంటుంది, సంఘం అనేది ఉంటుంది. అన్నిటికంటే మిక్కిలి ఆకలి ఉన్నవాడికి తప్పకుండా సంఘం ఉండాలి అని చెప్పిన నేను. ఇప్పుడు మంత్రి ఉన్నప్పుడు చెప్పిన నేను. మీరు మంత్రిగా ఉన్నా మీరు ఎన్ని చెప్పినా ఆర్టీసీ కార్మికుల చైతన్యాన్ని అయితే తొక్కేశారు కదా, చంపేశారు కదా ఆ చైతన్యాన్ని. నేను మాట్లాడే సందర్భం చెప్తున్నా. అంటే నేను ఒక మంత్రిగా ఉండి కూడా నేను మాట్లాడిన అంటే పదవులు ఉన్నప్పటికీ, నేను మాట్లాడేటువంటి ఆస్కారం లేకపోయినప్పటికీ, అది మంచి పద్ధతి కానప్పటికి కూడా, అయ్యో ఆ చైతన్యం ఆరిపోతుంది, ఆ దీపం ఆరిపోతుంది, వాళ్ళకి ఎవడో కూడా అండగా ఉండాలనేటువంటి దాంతో తపనతో నేను. చాలా గొప్ప వాయిస్ మీరు చెప్పడం, చాలా గొప్పతనం అది. మీరు అంటే అది మీ కంఠశోషగానే మిగిలిపోయింది తప్పితే అక్కడ పాటించలేదు. ఆర్టీసీ కార్మికుల చైతన్యం తమ కాళ్ళ కిందికి తొక్కేశారు కదా. ఇప్పుడు ఒక ఆర్టీసీ కాదండి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే, నేనే మీ సమస్యలన్నీ కూడా అర్థం చేసుకుంటా, నేనే పరిష్కరించేవాడిని, ఇచ్చేవాడిని నేను, తీసుకునేవాళ్ళు మీరు, మధ్యలో ఈ సంఘాలు ఎందుకు, ఈ లొట్టపీసింది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఆయనకు. మీకు తెలుసు, ఇలా ఆర్టీసీ కార్మికుల చైతన్యం ఎంత గొప్పగా ఉండే తెలంగాణ ఉద్యమంలో. తబ్ తక్ తెలంగాణ హాసిల్ నహీ కరేగా జబ్ తక్ బస్ పై నహీ చలేగా. వాళ్ళ నినాదం. ఎప్పటివరకైతే తెలంగాణ రాదో అప్పటి వరకు బస్సు పైలు తిరగవు. ఎంత గొప్పగా వచ్చేసి బొగ్గు కానీ కార్మికులు ఎంత గొప్ప మద్దతు ఇచ్చినారండి. ఫస్ట్ టైం సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు బొగ్గని స్తంభింపజేసారు మాకు బొగ్గని కార్మిక సంఘాలు అన్ని. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ సంఘాలు, ఏ సంఘటిత శక్తి, ఏ చైతన్యం తెలంగాణ ఉద్యమాన్ని నడిపిందో, మాకు స్ఫూర్తినిచ్చిందో, ధైర్యాన్ని ఇచ్చిందో, అవన్నీ తొక్కేసినట్టే కదా. వారు సింపుల్గా వారు ఒకటే మాట అడిగా, ఈ ఆర్టీసీలో సంఘాలే ఆర్టీసీ నాశనానికి కారణము. నేను చెప్పట్లే, కేసీఆర్ గారు చెప్పారు. మీరు ఎప్పుడైనా చూపించండి. ఇవాళ బొగ్గని కార్మిక సంఘాలు ఉన్నాయి కానీ చైతన్యం అక్కడ. కేవలం ఇచ్చేవాళ్ళు మేము, ఇచ్చేవాళ్ళు నేను, దేవుళ్ళలాగా, తీసుకునేవాళ్ళు మీరులా, కూలీలాగా, జీతగాళ్ళలాగా వింటారు తప్ప ఉందా ఏమన్నా?
చెప్పండి. అందుకనే ఇవాళ దాని ఫలితం ఏమైంది? తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, కానీ ఆత్మగౌరవం మాత్రం పోగొట్టుకోదు. ఇలా ఎంత తొక్కేసే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు సందర్భం వచ్చింది. ఇప్పుడు ఏమంటారు? అబ్బో కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదు. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని బానిసత్వంలోకి తీసుకుపోతున్నాడు. ఈ బానిసత్వం నుంచి వెళ్ళి బద్దలు కొట్టాలంటే మళ్ళీ అందరం ఐక్యం కావాలి, ఎక్కడో ఆపాలి ఈ అరిష్టాన్ని అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇలా ఈటల రాజేంద్ర గారిని బయటికి వెళ్ళి కొట్టిన తర్వాత ఇలా హుజరాబాద్లో నేను ఒక్కరిని కొట్టాడతలేను, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉంటే చైతన్యం ఇక్కడ కొట్లాడుతూ ఉంది, తెలంగాణ ఆత్మగౌరవం కొట్లాడుతూ ఉంది. ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య పోరాటం నిజమే కదా. ఆయన చెప్తాడు, నేను చెప్పుడు కాదండి. నేను ఒక 2 సన్నివేశాలు గుర్తు చేస్తాను ఈ సందర్భంగా. 2018లో ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టింది. వారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినారు తెలుసా అండి? ప్రెస్ వాళ్ళు అడిగినారు, ఇప్పటికైనా ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుందా, మంత్రులకు గౌరవం ఉంటుందా, ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంట్రీ ఉంటుందా అని చెప్పి అడిగినారు. అంటే ఆయన అన్నాడు, ఒకవేళ స్వేచ్ఛ కనుక ఇంటర్నల్ ప్రజాస్వామ్యం కనుక ఉంటే నన్ను వీళ్ళందరూ కలిసి కోటి చౌరస్తాలో ఏకైనా కొత్తలకు అమ్మకస్తారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన ఇచ్చిండు. ఎప్పుడైనా చూడండి, ఆయన ఇచ్చిండు. నేను రెండో మాట అంటున్నా, ఎన్నన్నా వారు ఓ అంబేద్కర్ జయంతి ఉత్సవానికి దండేసిందా? ఎన్నన్నా వారు బాబు జగజనం ఉత్సవాలకు వర్ధన్ సభలు కానీ జయంతి ఉత్సవాలకు కానీ ఎల్బీనగర్ స్టేడియం ముందు దండేసిందా? ఏమన్నా జేబీ అనడా? ఆయన ఒకటే అనేది, ఎన్నడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ లాంటి సంఘాలు, లేకపోతే బీసీ కులాల సంఘాలు, ఇంకో సంఘము కేసీఆర్ అని కలిసి ఒక మెమరాండం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? చెప్పండి. ఇలా అనేక సంఘాలని, మత్స్యకారుల సంఘాలని, రజక సంఘాలని, కాపు సంఘాలని, గౌడ సంఘాలని, మోగుదెబ్బ అని, ఇట్లా రకరకాల సంఘాలని. ఒక్క సంఘం అన్నా కేసీఆర్ గారిని కలిసి మాకు ఈ సమస్య ఉందని చెప్పి చెప్పుకునే అవకాశం వచ్చిందా? అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో సంఘాలకు ఇక్కడ స్కోప్ లేదు, ఉద్యమాలకు ఇక్కడ ఆస్కారం లేదు, చైతన్యం ఇక్కడ ఉండద్దు అనేటువంటి ఒక అహంకారం ఇవాళ తెలంగాణ ఆవరించింది. చివరికి ఎంత దారుణం అంటే, నేను బాధ్యతాయుతంగా చెప్తున్నాను, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కానీ వాళ్ళకు దృష్టికి వచ్చిన సమస్యల పట్ల కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ఆస్కారం కూడా లేదు. ఇలాంటి గవర్నమెంట్ మీరు కొనసాగారు కదా, అందుకే కదా మేము కొనసాగిన పద్ధతి ఎట్లా కొనసాగినాం? మేము స్ట్రగుల్ చేస్తూనే కొనసాగినాం. ఆ స్ట్రగుల్ ఎందుకు పడ్డారు? 15-16 నుంచి స్ట్రగుల్ పడుతున్నప్పుడు 18లో మీకు టికెట్ ఇచ్చిన ఓడించే ప్రయత్నం అయితే స్పష్టంగా జరిగింది, అది అందరికీ తెలుసు. మరి 18లో ఎందుకు మీరు ఆ పార్టీ నుంచి టికెట్ తీసుకుని అప్పుడే పార్టీ మారి ఉండొచ్చు కదా, మీకు తిరుగులేదు కదా తెలంగాణలో. పార్టీ మారాలని ప్రయత్నం చేసేవాళ్ళం కాదు, పార్టీకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళం కాదు, పవర్ కోసం ఆరాటపడడం కూడా కాదు. మారకపోతుందా? ఇప్పుడే కదా 5 ఏళ్ళు, అప్పటికే ఇంకా కేసీఆర్ మీద బ్రహ్మాండమైనటువంటి భావన ఉన్నది, అన్ని బ్రహ్మాండంగా ఇస్తున్నటువంటి భావన ఉన్నది. కాబట్టి దేనికైనా ఒక పరిపక్వత రావాలి. నాగరాజు గారు ఉత్తగానే గుట్టగుడి కొన్నాడు, గుడి కొంటే వచ్చే ఫలితం ఉండదు. ఇవాళ ఒక్కటే నేను అడుగుతున్నా, నా బయటికి రాక ఇవాళ కేసీఆర్ గారి మీద ఇండియా టుడే సర్వే రిపోర్ట్ వచ్చింది. 84% ప్రజలు వీరిని ముఖ్యమంత్రిగా ఉండడానికి తిరస్కరిస్తున్నారు. దట్ ఈస్ ద స్టేటస్ టుడే. ఇవాళ ఏ వర్గం అన్న, ఇవాళ హుజరాబాద్లో ఇట్లా కొట్టి పడతా అనుకున్నాడు, చిట్కలు వేసుకున్నాడు, వీడు నేను భుజం మీద ఎత్తుకున్నా, వీడు పెద్ద కనబడతాడు, నేను తీస్తే వీడు గింత అయిపోతాడు అన్నాడు. అట్లా అహంకారంతో తీసేసిండు. ఇలా అయిందా? ప్రజలలో ఏమున్నది? ఇది కుటుంబ పార్టీగా మార్చుకున్నాడు. కేసీఆర్ ఎవరి మాట వింటలేడు, ఎవరిని కేర్ చేస్తలేడు. ఇది ఇట్లే కొనసాగితే ఇది బానిసత్వంలోకి మగ్గిపోతుంది, దీన్ని కాపాడుకునే కర్తవ్యం అందరి మీద ఉందని చెప్పి అన్ని కులాల మీద, వర్గాల మీద, పార్టీల మీద, సంఘాల మీద ఉందని చెప్పి భావించింది. కాబట్టి ఇలా అందరూ మీరు చూడండి, ఇక్కడ ఇన్ని వందల కోట్ల రూపాయలు హుజరాబాద్లో ఖర్చు పెట్టినా, దళిత బంధు రూపాయలు 2,000 కోట్ల రూపాయలు తెచ్చిచ్చి ఇంటింటి 10 లక్షల రూపాయలు పంచుతున్నా, పెన్షన్లు ఎక్కడివ్వక ఇక్కడ ఇస్తున్నా, రేషన్ కార్డు ఎక్కడివ్వక ఇక్కడ ఇస్తున్నా, గొర్రెలు ఎక్కడివ్వక ఇక్కడ ఇస్తున్నప్పటికీ, ఇవాళ ఎన్ని రకాల మాటలు చెప్తున్నప్పటికీ, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 5-6 మంది మంత్రులు, కేసీఆర్ గారు ఇంకా వేరే ఏ పని లేదు ఈ పని చేస్తున్నప్పటికీ కూడా 75 నుంచి 80% ప్రజానీకం ఈటల రాజేంద్ర గారి వెంట ఉన్నారు. 90% లీడర్షిప్ డబ్బుల ప్రలోభాలకు గురై ఇవాళ కేసీఆర్ దిక్కున్నారనేటువంటిది రిపోర్ట్.
చూద్దాం, అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రజలు మీ వెనక ఉన్నారా లేదని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడేందుకు, అందుకే నోటిఫికేషన్ కూడా రాలేదు కదా. మరి అదే నాకు ఒక్కటే స్ట్రైట్ పాయింట్, మీరు లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్న మీరు, ఒక ఉద్యమకారుగా ఉన్న మీరు, రైట్ పార్టీగా ఉన్న బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు అసలుకి? 2 విషయాలండి. ఎప్పుడు మనిషి స్టాటిక్గా ఉండడు. ఓకే, మీరు కూడా స్టాటిక్గా ఉండరు. ఇవాళ ఉండే అభిప్రాయం రేపు ఉండకపోవచ్చు, రేపు ఉండే అభిప్రాయం. మనిషి నిరంతరం పరిణామశీలంలో అంటే ఈటెల రాజేందర్ లాంటి వారు కూడా అలా ఉంటారా? పరిణామశీలి మనిషి అంటాడు, పరిణామశీలంగా ఉంటాడు, డైనమిక్గా ఉంటాడు, స్టాటిక్గా ఉండడు. ఇప్పుడు నేను రాజకీయాలు ఉన్నా, పవర్ పాలిటిక్స్లో ఉన్నాను. నేను ఆనాడు ఈ ఓట్లను బహిష్కరించాలనే పాలిటిక్స్లో నేను ఆనాడు ఓట్లను బహిష్కరించాలనే పాలిటిక్స్ ఉండొచ్చు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా ఉండొచ్చు విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు. కానీ ఇవాళ నేను 20 ఏళ్ళుగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఉద్యమంలో కానీ పార్టీలో కానీ ఉన్నాను. నేను బాధ్యత కలిగిన మంత్రిగా పనిచేసిన కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఏ ప్లాట్ఫామ్, ఏ పార్టీ ఇలా మన ఆశయాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుందో దాని మీద పోతాం తప్ప ఇంకో ఏముంటుందండి. ఇక్కడ మీకు తెలుసు, ఈ కమ్యూనిస్ట్ పార్టీల మావోయిస్ట్ పార్టీ పక్కన పెట్టి వేరే కమ్యూనిస్ట్ పార్టీల మననే ప్రశాంతంగా మారిపోయిన సందర్భం. ఇవాళంతా కూడా ఈ సమాజంలో ఎవరి పట్ల ఏం బాగుంటుందో మీకు తెలుసు కాబట్టి నాకు నేనుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా నా ఆలోచన అనే విధానాన్ని కొనసాగించాలంటే, నేను సర్వవై ప్రజలకింత సేవ చేయాలంటే ఈ ప్లాట్ఫామ్ మంచిగా చెప్పి భావించాను కాబట్టి జైనండి నేను. ఓకే, మీరు చెప్పచ్చు పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా కనుమరుగైపోయి ఉండొచ్చు, ఆ భావజాలం అయితే మీలో ఉంది, మీరు ఒక లౌకికవాది, అలాగే ప్రతి ఎన్నికల్లో మీరు ముందుకు పోతున్నారు. కానీ హిందుత్వవాదాన్ని భుజాన వేసుకొని పోతున్న పార్టీతో మీరు ఎలా అడుగులు వేస్తారు, ఎలా ప్రజలకు ముందుకు పోతారు? అసలుకి హిందుత్వ అనేటువంటి ఒకటే ఉండదండి. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో 18 రాష్ట్రాల్లో పరిపాలన చేస్తూ ఉంది. ఈ దేశాన్ని కూడా 10 ఏళ్ళుగా ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్తి చేసి 10 ఏళ్ళు పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి ఒక హిందుత్వనే కాదు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ ఫలితాలు అందించడమే కాకుండా ఒక మంచి సుపరిపాలన, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయేటువంటి ఒక పద్ధతి, ఏ వర్గం అనుకున్నా కూడా మా పార్టిసిపేషన్ ఉందన్నటువంటి ఒక పద్ధతి, ఇవన్నీ కలగలిపి ఉన్నాయి కాబట్టి నడుస్తుంది నాగరాజు గారు. బట్టి కులం పునాది మీద ఏ పార్టీ మనలో కొనసాగించజాలదు. ఇదంతా కూడా మీరు మతం పునాది మీద ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కొనసాగజాలదు. అది గుర్తుపెట్టుకోండి. దానికి ఎక్కడో కాడ ప్రజల ఆస్పిరేషన్స్ ఆడేది తప్ప సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏదో ఇది మొత్తం మతమైన పరమైన పార్టీ అనేటువంటి భావన మీరు చెప్పకూడదు. ఇదంతా కూడా మీరు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవగతమైందా బీజేపీ గురించి? అరే నాకు అన్ని రాజకీయాలు నాకు తెలియకుండా ఉన్నాయా నాగరాజు గారు? కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలు తెలుసు, మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ అన్నీ తెలుసు కదా నాకు. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఏ నిర్ణయం తీసుకోవాలని చర్చ జరిగినప్పుడు పవర్ పాలిటిక్స్ కోసం ఈటల రాజేందర్ లాంటి వారు కూడా మీరు అన్నారు కదా పవర్ పాలిటిక్స్ నాగరాజు గారు, నేను పవర్ పాలిటిక్స్లో ఉన్నా, నేను మావోయిస్ట్ పార్టీ లేను. పవర్ పాలిటిక్స్ కోసం మీ భావజాలను ముందుగా ఏదైతే మీరు అడుగులు వేసారో 8th క్లాస్ నుంచి మీరు అడుగులు వేసుకుంటూ వచ్చారు కదా, ఆ భావజాలాన్ని పక్కన పెట్టేస్తారా? భావజాలం ఏంది? మీ కమ్యూనిస్ట్ భావజాలం, ఉద్యమ స్ఫూర్తి. కమ్యూనిస్ట్ అంటే ఏంటిది? కమ్యూనిస్టులు ఆకలి కేకలు లేని, ఆత్మహత్య లేని సుసంపన్నమైన రాష్ట్రం కావాలని కోరుకుంటుంది, దేశం కావాలని కోరుకుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, పేదరికం, దుర్మార్గం, అంతరాలు ఏదైతే పోవాలని అంబేద్కర్ కలగనో అది పోవాలని. ఈ రాజ్యాంగం, నేను ఒక మాట అంటున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్ద రాజ్యాంగం అందించాలని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా ఒక్కటే సెంటెన్స్, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. సమస్త సంపదలు, సమస్త ప్రజల ఆకలి అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పిన అంబేద్కర్. ఇవాళ అవుతుందా అండి? ఇవాళ అవుతుందా? అంటే ఉన్నంతలో కొంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా అవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు నేను రేపు బీజేపీ ప్లాట్ఫామ్ మీద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ నేను చేసే పని ఏమిటండి? నేను ఇక్కడ చేసే పని బాజాప్తా పక్కాగా ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక మంచి రాష్ట్రం రావాలని కోరుకుంటా తప్ప నేను మొత్తం హిందువులుగా మారమని చెప్పి కోరుతానా? ముస్లింలంతా హిందువులుగా మారమని కోరుతానా? క్రిస్టియన్లంతా హిందువులుగా మారమని కోరుతానా? గది చెప్తానండి. ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సంస్కృతులు వాళ్ళకు ఉంటాయి. నేను ఒకసారి రాజకీయ నాయకుడిగా వచ్చిన తర్వాత ప్రజల యొక్క విశ్వాసాలను, నమ్మకాలను గౌరవించకుండా ఉండలేము. గుర్తుపెట్టుకోండి. మేము మసీదులో పోతాం, డొప్పు పెట్టుకొని పోతాం, వాళ్ళ సాంప్రదాయం అది. ఇవాళ చర్చికి పోతాం, వాళ్ళ సాంప్రదాయం పాటిస్తాం. గుడికి పోతాం, వాళ్ళ సాంప్రదాయం పాటిస్తాం. సిక్కు గురుద్వారాలకు పోతాం, వాళ్ళ సాంప్రదాయం పాటిస్తాం. ఏ పొలిటికల్ లీడర్ ఎదగాలంటే, చిరస్థాయిగా ఉండాలంటే పొత్తుల సర్దిలాగా అందరి మనిషిలాగా ఉంటాడు తప్ప కొందరి మనిషిలాగా ఉండడు నాగరాజు గారు.
ఫస్ట్ దాన్ని అర్థం చేసుకో. ఖచ్చితంగా సార్, మీరు చెప్పినప్పుడు భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రము బీజేపీని మాత్రం ఒక మతతత్వ పార్టీగానే చేస్తారు. వాళ్ళు నిత్యం వల్లించేది జై శ్రీరామ్ అనేసి. ఆ జై శ్రీరామ్ అనే పదం కమ్యూనిస్టులలో ఉండదు కదా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఒక జై శ్రీరామే బీజేపీని అధికారం తీసుకురాలే, ఒక భారత మాతకి జై తీసుకురాలే. ఒక 5 సంవత్సరాల కాలం పాటు నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో కరప్షన్ లేనటువంటి ఒక దేశంగా అన్నిటికంటే ముఖ్యంగా అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో కూడినటువంటి ఒక వ్యవస్థగా తీసుకొచ్చిండు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ క్యాబినెట్ మినిస్టర్లు కానీ స్టేట్ మినిస్టర్లు కానీ ఇవాళ ఎస్టీల మంత్రుల సంఖ్య ఎంత, మైనారిటీ మంత్రుల సంఖ్య ఎంత, ఓబీసీల మంత్రుల సంఖ్య ఎంత, ఇలా గర్వపడుతుంది. 27 మంది మంత్రులు ఇలా ఓబీసీ సంబంధించిన ఉన్నారండి. దేశ చరిత్రలో ఒక ఎస్టీల నుంచి, ఎస్సీల నుంచి, ఓబీసీల నుంచి, మైనార్టీ నుంచి ఇంతమంది కేంద్రంలో పవర్ షేరింగ్లో ఉండడం అనేది ఒక హిస్టరీ. డెఫినెట్గా 100% నేను ఇట్లా గొప్పగా ఉందని చెప్పకపోవచ్చు, కానీ ఉన్నంతలో కొంత విశ్వాసం కలిగించింది కాబట్టి ప్రజలు కన్విన్స్ చేయగలిగింది కాబట్టి ఉంటుంది తప్ప ప్రజలు కన్విన్స్ చేయలేక ఉండలేదు. నాగరాజు గారు, ఇప్పుడు మీరు ఒక మలుపు తిప్పారు, బాగానే ఉంది, చాలా హాట్ టాపిక్గా మారుతోంది. ఈటల రాజేందర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. హుజూరాబాద్లో ఆయనకు తిరుగులేదు. ఆయన ఒక పార్టీ నీడనో ఒక పార్టీ జెండా కిందకు వెళ్లాల్సిన అవసరం. ఆయన అనుకుంటే ఒక పెద్ద జెండాని ఏర్పాటు చేయగలరు. అలాంటి మీరు బయటికి వచ్చిన తర్వాత ఏ అహం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఆత్మాభిమానం కావచ్చు, దేనివల్లైనా బయటకు వచ్చారు. అదే ఆత్మాభిమానంతో ఒక స్వతంత్ర అభ్యర్థిగా హుజూరాబాద్ నుంచి గెలిచిన తరువాత మీరు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీలోనే చేరి ఉంటే గిన మీకు బాగుండేది. అంటే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తరువాత ఇది గతంలో మీకు నమస్తే తెలంగాణ పత్రికలో దట్ ఈజ్ ఈటల అనేది మీ గురించి కొద్దిగా అలిగేషన్స్ చేస్తూ వార్త రాశారు కదా. మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా గెలిచుంటే దట్ ఈజ్ ఈటల అనేది కూడా అదే పత్రికలు రాయాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే మీరు గెలిచిన తర్వాత మీరు బహుమానం అవుతుండ్రు వేరే పార్టీకి. కానీ ఈరోజు ఇక్కడ గెలిస్తే బీజేపీ పార్టీ, ఓడితే ఈటల రాజేందర్ ఓడారు. ఇది అనమాట. అంటే మీరు గెలిచి ఆ క్రెడిట్ బీజేపీకి ఎందుకు ఇవ్వాలనుకున్నారు? గెలిచిన తరువాత ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా మీరు. నేను ఒక పార్టీలోకి పోతున్నప్పుడు పార్టీ వెలుగు నాకు వెలుతురిస్తుంది. ఒక ఈటల రాజేందర్ అంటానికి ఏమైనా ఇమేజ్ ఉంటే, ప్రజల బలం ఉంటే ఆ బలం బీజేపీకి యాడ్ అవుతుంది. ఈ రెండు లేకుండా ఏదో ఉత్తగానే నేను ఇండిపెండెంట్ గెలుస్తా, నేను పవర్ మాంగని మాత్రమే కాదు, కేవలం ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఆడటం మాత్రమే కాదు, డెఫినెట్గా నాకున్నటువంటి అనుభవం కావచ్చు, నాకున్న సత్తా కావచ్చు, నాకున్న ప్రజాభిమానం కావచ్చు, నేను ఏ ప్లాట్ఫామ్ మీద కదా పోదాల్చుకున్నాను దాన్ని ముందుగానే దానికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి కర్తవ్యం నాకు ఉండాలి. నాకు స్వార్థం ఉండొద్దు. గత ఎన్నికల డిపాజిట్లు రాని పార్టీలో మీరు ఏంటి ప్లస్? మీరు ఎప్పటికీ ప్లస్సే. మీరు గెలిచిన తర్వాత ఆ పార్టీ లేకపోతే ఆ పార్టీకి మీరు ప్లస్. ఒక ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు ఎందుకు మీరు గెలిచి ఇప్పుడు పార్టీకి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి? ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్లు కానీ, వ్యక్తులు కానీ, ఇవన్నీ ఒక పార్టీ పెట్టడం కానీ లాంచ్ చేయడం అనేది అంత ఈజీ కాదు నాగరాజు గారు. ఇప్పుడున్న ఈ మనీ ఓరియంటెడ్ పాలిటిక్స్లో, రెండు అణచివేతతో కూడుకున్నటువంటి పాలిటిక్స్లో మనుషులను తినేసే, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు 90% నాయకత్వాన్ని కొన్నారండి. సొంత పార్టీ సర్పంచ్లను, సొంత పార్టీ ఎంపీటీసీలను, జడ్పీటీసీలను నీచంగా వెలగట్టి తీసుకునేటువంటి పద్ధతి ఉంటుందా అండి? ఉన్నది. ఇలా మా హరీష్ రావు గారు, మా మిత్రులు ఎవ్రీడే చేసే పని అని తెలుసా అండి? ఆ ఊళ్ళో ఆయన ఎందుకు రావట్లేదు, ఈ ఊళ్ళో ఎందుకు రావట్లేదు, ఈయనకి ఏముంది డ్రాబ్యాక్, ఈయన ఎక్కడ నొక్కితే వస్తాడు, ఇదే పని కదా వాళ్ళు చేస్తున్నది. మనుషులు ఉండనిస్తారా? హరీష్ రావు గారి తాపత్రం, హరీష్ రావు గారిది ఈరోజు హుజూరాబాద్లో ఈటలను ఓడిస్తే ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్టు, ఈటల గెలిస్తే ఇద్దరు ఒకటే అనుకున్నట్టుగా ఆయన పాపం. ఆయన ఒక మాట, అది ఒక వ్యవస్థ. కేసీఆర్ నాయకత్వంలో అదొక వ్యవస్థ. నేను ఒక వ్యక్తిని. ఇవాళ వ్యవస్థీకృతంగా ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పిన, ఇంకొక 500 కోట్లనే 1000 కోట్లనే ఖర్చు పెట్టాలి. ఈటల ముఖం అసెంబ్లీలో కనబడకుండా చూడాలి ఆయన ఎజెండా. ఇవాళ ఎక్కర్లేని దళితులమే ప్రేమ పుట్టుకొచ్చి 2000 కోట్ల రూపాయలు దళిత బంధు ఇస్తాడు. 3.5 ఏళ్ళుగా తాళం వేయబడ్డ పెన్షన్లకు ఇలా తాళం ఓపెన్ చేసిండు. రేషన్ కార్డుకు తాళం వేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసిండు. గొర్రెలకు తాళం వేసుకొని ఇలా ఓపెన్ చేసిండు. ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా దీన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉండాలి నాగరాజు గారు. ఇలా ఈటల రాజేందర్ అంటోడు
20 ఏళ్ళుగా ప్రజల ఉదయాల్లో చోటు సంపాదించుకున్నాడు కాబట్టి, నియోజకవర్గ ప్రజలకు కాళ్ళకు ముళ్ళుతో పనితో పీకినటువంటి ఆ హ్యూమిలిటీ ఉన్నది కాబట్టి ఇవాళ ఇన్ని దెబ్బలు తట్టుకొని నిలబడగలుగుతున్నా. నా స్థానంలో నిజంగా ఇంకెవరైనా ఉంటే కథమైపోతుంది. ఒకసారి మీరు కాబట్టి చాలా గట్టిగా నిలబడ్డారు, వేరే వాళ్ళైతే కథం అయిపోయేవారు. బాగానే ఉంది. నేనేం చెప్తానంటే అసలు బీజేపీలో మీరు చేరడానికి అదొకటే కారణమా, లేకపోతే షామీర్పేట మాన్యం భూముల విషయంలో కావచ్చు, మెదక్ జిల్లాలో దళితుల నుంచి కొన్ని అసైన్డ్ భూముల మీద కాబట్టి ప్రభుత్వం ఈరోజు సిట్టు వేసి ఉంది. ఆ సిట్టు ఎవరికి అనుకూలం ఉంటుంది, అధికార పార్టీ ఏది ఉంటే దానికి అనుకూలం ఉంటుంది అనేది గత చరిత్ర కూడా మనకు చెబుతుందంట. ఆ సిట్టు నిజ నిర్ధారణ కమిటీ తేలిన తర్వాత మీ పైన కేసులు ఏమైనా వస్తే ఒక వ్యక్తిగా మీరు ఎదుర్కోవడం కష్టం కాబట్టి కేసీఆర్ లాంటి ఒక నాయకుని ఎదుర్కోవాలంటే నరేంద్ర మోడీనే సరైన వారు కేంద్రంలో ఉన్నవారని బాగా ఆలోచించి మరి కాషాయప్ కండ ఉన్నారా? ఇదంతా చిల్లర ఆరోపణలు. మీకు ఎంత కాంట్రాక్టర్ ఉందో ఒకసారి చూడు. నేను హరీష్ రావు గారి స్టేట్మెంట్లో ఆరోపణలు కావచ్చు, కానీ సిట్ అయితే వేశారు కదా, సిట్ అయితే వేశారు కదా. నా మాట వినండి ఫస్ట్. సార్ నిన్న వారు ఏమన్నారు, ఈ పదే ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కుట్ర చేసిండు కాబట్టే బయటికి పోయిండు అన్నారు. అది నిజమా? నేను భూ కబ్జాలు చేసినది నిజమా? ఏది నిజమో చెప్పాలి వాళ్ళు. నేను అసైన్మెంట్ భూములు అమ్ముకున్నది నిజమైతే అది చెప్పు, కొనుక్కునేది నిజం చెప్పు. నేను దేవాలయ భూములు ఆక్రమించుకున్న అదే చెప్పు. కానీ ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి నిత్యం చెప్పే మాట ఏంటిది? ఏమీ అభివృద్ధి చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అన్ని రకాల అవకాశాలు ఇస్తే వెన్నుపోటు పొడిచిండు. నేనే బయటికి వెళ్ళిపోయినట్టుగా, నేనే వెన్నుపోటు పొడిచినట్టుగా చెప్తా ఉన్నాడు. నెంబర్ 2. నెంబర్ 3, ముఖ్యమంత్రి ఆయన కావన్నా కేసీఆర్ కావన్నా మొన్న ఒకటి రిలీజ్ చేసిండు మహిళలతో మాట్లాడుకుంటా. నేను ఇంకొక మాట, ఇదంతా ఇక ఇది సమాజం చూస్తుంది, ఎన్నికట్లకి లేదు సమాజం నాగరాజు గారు. కానీ ఒక్క మాట, నేను కాదు, నేను 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు నా పేరిట 1 ఎకరం భూమి కొనుడు కానీ భూమి అమ్ముకున్న తప్ప నేను కొన్నది లేదు. నాకు వ్యాపారంతో సంబంధం లేదు. నా భార్యకు, నా కొడుకు, నా బిడ్డకు సంబంధం ఉంటుంది. మా భార్య ఏమన్నది, వారు వేరేవారు కాదు, మీ కుటుంబ సభ్యులే. చెప్తానా, నా భార్య ఏమన్నది, 1 ఎకరం అసైన్మెంట్ భూమి కనుక నేను కొంటే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని చెప్పి అడిగింది. మొత్తం చట్టం అంతా నీ దగ్గరనే ఉంది. నువ్వు పెద్ద కేసీఆర్ కదా, పెద్ద పవర్ఫుల్ లీడరు కదా, నిమిషాల మీద ఎంక్వైరీ చేయగలిగే శక్తి ఉన్నాడు కదా, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉన్నాడు కదా, నువ్వు ఏదైనా చేయగలుగుతావు కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? మరి ఆల్రెడీ ఆ రోజు విచారణలో చెప్పారు కదా అధికారులు. మాటనిగా చెయ్యి, అరెస్ట్ చెయ్యి, బయట 2 దేవాలయ పొలం అన్నావు. నేను 27 ఏళ్ళ క్రితం కొనుక్కున్నాను. 27 years బ్యాక్ నేను కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ అయింది. నేను బ్యాంకులో పెట్టుకొని లోన్ తీసుకున్నా. నేను పెట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ దేవాలయ భూములకు వస్తుందని చెప్పి రాసిండ్రు. నీకు దమ్ముంటే దేవాలయ భూముల మీద సిట్ వేసినాడు కదా అంటున్నాడు కదా, తీసుకో కూలగొట్టు మొత్తం. అసలు నీకు దాని మీద గతంలో రాజశేఖర్ గారు కమిటీ వేసిండ్రు. నాగరాజు ఇప్పుడు బదనాం చేయడం చాలా తేలిక నాగరాజు గారు, బురద జల్లం చాలా తేలిక, గాయపరచడం చాలా తేలిక. కన్స్ట్రక్షన్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్, బట్ డిస్ట్రక్షన్ ఈజ్ ఈజీ థింగ్. ఇలా కేసీఆర్ అంటాడు మా 20 సంవత్సరాలుగా నిర్మించుకున్నటువంటి నా క్యారెక్టర్ అసెస్ చేసే క్రమంలో 1 నిమిషంలో 3rd క్లాస్ నమస్తే తెలంగాణ, 3rd క్లాస్ టీ న్యూస్లో వేసిండు. నేను అడుగుతున్నా, దేవరంజాల్లో గవర్నమెంట్కు సంబంధం ఉంది భూములతో, దేవాలయ భూములు అని చెప్పి నిరూపించమని చెప్పండి, నేను ఏ శిక్ష కలిసిద్దాం ఉంటాను. కానీ ఆ రోజు ప్రాథమిక విచారణ జరిపిన కలెక్టర్లు అందరూ కూడా చేశారు. మీరు అందుకని మీరు మళ్ళీ అంటున్నారు. నువ్వు చెప్తే రిపోర్ట్ రాసేటువంటి దద్దమ్మలు, వాళ్ళు చేయమని చెప్పండి. మరి ఎందుకు చర్య తీసుకుంటావు? నేను ఇంత కొట్లాడుతున్నా, ఇంత మాట్లాడుతున్నా, నేను అడుగుతున్నా కదా. నేను ఇప్పుడు నా హుజరాబాద్లో ఇంతగానో కొట్లాడుతున్నా, ఏమని చెప్పండి. నాకు ఒకటి అర్థం కాలేదు, షామీర్పేట దగ్గర భూములు ఈటల గారు 25 సంవత్సరాల క్రితమే కొన్నారు, 27 సంవత్సరాల క్రితమే కొన్నారు. అక్కడ చాలామంది పారిశ్రామికలు కొని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు. దాన్ని కదిపితే ఒక తేనె తుట్ట లాంటిది అంటున్నారు కదా, మరి వారి జోలికి వెళ్లకుండా ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? అరే ఇప్పుడు నేను చెప్తే కదా, వాళ్ళ లోపల ఏముంది, ఈటల రాజేందర్ అంటోడు ఎదిగిండు, ఈటల రాజేందర్ అంటోడు బానిస లెక్క పడి ఉంటలేడు, ఈటల రాజేందర్ అంటోడు తెలివి ఉన్నది, ఈటల రాజేందర్ అనుకుంటే పరిచయాలు ఉన్నాయి, వీళ్ళని దెబ్బ కొట్టాలి, కొడితే నాది ఇంకో 20 ఏళ్ళ కాలం పాటు మంచిగా నా రాజ్యం కొనసాగుతుంది. ఇది ఆయన లోపల ఎజెండా. పేరుకు మాత్రం ఇది పెట్టిండు. కుక్కని చంపేటప్పుడు పిచ్చి కుక్కని ముద్రేసినట్టుగా నన్ను ఇట్లా చంపే ప్రయత్నం చేసిండు. కానీ తెలంగాణ సమాజానికి నా క్యారెక్టర్ ఏందో, నా కమిట్మెంట్ తెలుసు. వాటికనే ఉంటుందా? అంటే మీకు నీ దగ్గర ఉన్నంత వరకు నీ ఇంద్రుడిని చంద్రుడిని అవుతా, కుడి భుజం ఎడవ భుజం అవుతా, తమ్ముడిని అవుతా,
ఇప్పుడు ఒక్కసారి నీకు ఎట్లా దయాన్ని అవుతుంది చెప్పు ఓ నాగరాజు గారు, సమాజం గ్రహించదా? ఇట్లాంటిది బంద్ చేసుకోవాలి వాళ్ళు. ఎప్పుడు కూడా న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం, దీనికి విరుద్ధంగా పోయేటోడు ప్రకృతికి విరుద్ధంగా పోయినట్లు లెక్క. ప్రకృతికి విరుద్ధంగా పోయినాడు ఎవరు సర్వే కాడు, గుర్తుపెట్టుకో. ఓకే ఓకే. అయితే షామీర్పేట వద్ద మీకు భూములు ఉన్నాయి కానీ మాన్యం భూములను మీరు కొనుగోలు చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు 100 ఎకరాల భూములు ఉన్నాయండి. షామీర్పేట అనేటువంటి మండలంలో, మేడ్చల్ అనే మండలంలో నాకు ఒక దగ్గర నాకు 90 ఎకరాల 80 ఎకరాల భూమి ఉంది. 80 ఎకరాల 90 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 6.5 ఎకరాల భూమి మాన్యం భూములు, దేవాలయ భూములు అని వీళ్ళు అంటున్నారు. వింటున్నారండి? ప్రాథమిక విచారణలో కూడా చెప్పారు కదా. ఈ 6.5 ఎకరాల భూమి, ఈ 6.5 ఎకరాల భూమి కాదు, మొత్తం ఆ ఊర్లో దేవాలయ భూములు 1400 ఎకరాలు అని చెప్పి అంటున్నారు. ఈ 1400 ఎకరాలు నాది కూడా 6.5 ఎకరాలు. నా సొంత 90 ఎకరాలలో ఇది ఒక 6.5 ఎకరాలు తీయమని చెప్తున్నా. నేను గోడాం కట్టుకున్నా లోన్ తీసుకొని. నువ్వు లెక్క బయటికి నీ దగ్గర కాగితాలు చూపించు, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో చూపించు. నువ్వు దేవాలయ భూమి అన్నప్పుడు చూపించాలి కదా. నువ్వు వాటికనే ఎవరో రాసి పెడితే, ఒక పటవారి పడక రాసి పెడతారో, ఇంకో రకంగా రాసి పెడతారో నువ్వు అంటావా? ఒక మాట నాగరాజు గారు ఒక కమిటీ వేసిండు, దానిపై దివాన్ కమిటీ అనుకుంటా. దివాన్ కమిటీలే, ఇంకేదో కమిటీ ఉన్నది, ఆయన పేరు ఐడియా లేదు. కానీ ఆ కమిటీ దేవాలయ భూములని చెప్పడానికి ఎవిడెన్సెస్ ఏమి లేవు, ఏమి ఆధారాలు లేవు తేల్చి చెప్పింది. దీని మీద ప్రభుత్వం యొక్క వ్యూ తీసుకోవాల్సిన అక్కడ ఉన్నది. మేము రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పోయినాం, మేము కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు పోయినాం, రోషా గారు ఉన్నప్పుడు పోయినాం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన ఈ దేవాలయ భూములు ఏదో ఒకటి చేయండి, లేకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అమ్ముకోలేకపోతున్నారని చెప్పిన. ఇంతకంటే ఎక్కువేం చెప్తాం నాగరాజు గారు? మరి ఇదేంటి గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో కూడా మీరు దళిత భూములు కొనుక్కొని, అసైన్డ్ భూములు, దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములు గజ్వేల్ కాదు, ఓకే మెదక్ జిల్లాలో అన్నారు. నేను ఎంత పేరుగా ఉంటాయో చెప్తా. తొండలు గుడ్లు పెట్టని భూములు అవి, రాళ్ళు రప్పల భూములు అని. పోల్ట్రీ ఫార్మ్స్ ఎక్కడ వేస్తారండి? ఏమైనా ఫెర్టైల్ ల్యాండ్లు ఇస్తారా? అంతే కరెక్ట్. పోల్ట్రీ ఫార్ములు ఊరికి ఎక్కడో దూరం పనికి మాలిన భూములలో చీప్ ఉంటే ఇతర పోల్ట్రీకి ఏరియాస్ అక్కడంతా పర్మిషన్స్ కూడా ఇవ్వరు. నేను ఒక 47 ఎకరాలు 50 ఎకరాల భూమి కొనుక్కొని వేసుకున్న తర్వాత నాకు బ్రూడింగ్ షెడ్ అని ఉంటుంది. పిల్లల షెడ్ దూరం ఉండాలి, పెద్ద కోళ్ళ షెడ్ దూరం, సైంటిఫిక్ అన్నట్టు. అప్పుడు నేను ఒక 3.5 ఎకరాలు మళ్ళీ వేరే దగ్గర కొనుక్కున్నాను. వేసుకున్నప్పుడు మాకు బాట లేదు. మేము కేసీఆర్ గారికి ఒక మాట నేనే చెప్పిన, అయ్యా నేను ఇట్లా పోల్ట్రీ ఇండస్ట్రీ నాది తెలుసు కదా మీకు, నా పక్కకు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఆ అసైన్మెంట్ భూములు కూడా దళితులే కాదు, అవి రజకులు ఉన్నారు, తెలుగులు ఉన్నారు, రకరకాల కులాల వాళ్ళు, బీసీ కులాల వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఏమి చేస్తలేమని చెప్పి పెడుతున్నారు. నువ్వు పెద్ద ఆట కదా, నువ్వు ముఖ్యమంత్రి దగ్గర ఆట కదా, మాకేమైనా పరిష్కారం చూపించమంటున్నారు. మీరు చెప్తే వాటిని ప్రభుత్వాన్ని సరెండర్ చేయిస్తా. చేసిన తర్వాత నాకేమైనా మీ టీఎస్ఐఐసికి ఇప్పిస్తా, మీ టీఎస్ఐఐసి నుంచి నాకేమైనా ఖరీదుతోటి ఇప్పిస్తా అంటే సంతోషపడతా అని చెప్పాను. ఇది ఓపెన్ చెప్పినా. నేను చెప్తున్న తప్పు కాదు. నరసింహరావు గారిని సీఎం ఆఫీసర్ ఉంటాడు, వారు కూడా చెప్పిన, వారితో కలెక్టర్కు చెప్పించిన. నేను టీఎస్ఐఐసి చైర్మన్ ఎండి నరసింహారెడ్డి గారు వారు వచ్చి చూసుకున్నారు. ఆ జిల్లా జేసీ గారు వచ్చి చూసుకున్నారు ఈ భూములని, ఇక్కడ నరసింహారెడ్డి గారు వచ్చి చూసుకున్నారు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఇది పరికరాని భూములే కదా సార్, పెద్ద ఏముంటుంది, ఇండస్ట్రీస్కి 100 కోట్ల పైబడి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా భూములు ఇచ్చే సాంప్రదాయం తెలంగాణ లేదా? ఖరీదుకి ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, ఒక మహిళా పారిశ్రామికవేత్త ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి అక్కడ పెడితే నీకు సంస్కారం ఏంది? నిజంగానే నువ్వు అలౌ చేస్తే ఇది అక్వైరీ చేసుకొని ఇవ్వాలి. ఎంతనంటే 6 లక్షలకు ఎకరం. అది నేను కొనుక్కున్న భూమి 6 లక్షలు 10 లక్షల రూపాయలు కొనుక్కున్నాను. మీరు పౌల్ట్రీ ఫార్మ్ ఏర్పాటు చేసి భూమి కొనుగోలుకు వెళ్ళారా? భూమి కొనుగోలు చేసి పౌల్ట్రీ ఫార్మ్ పెట్టిన తర్వాత ఎక్స్పాన్షన్ సందర్భంలో మాకు ఈ ఇట్లా ఉన్నది, మీరేమన్నా చేస్తారా? ఎస్ అంటే నేను చేస్తా అని చెప్పిన. పౌల్ట్రీ ఫామ్ మీ పట్టా భూములోనే పెట్టారా? 100%. ఓకే, 100%. పట్టా భూములు లేదు, పట్టుకెళ్ళలేదు. మాకు ఎరువు పోల్ట్రీ అంటే ఏముందండి, ఎరువు పోయాలి ఒకటికి, ఓ మూలకు. మీకు తెలియదు అంటే పోల్ట్రీ గురించి తెలిసి కూడా తెలుస్తుంది. అంతే, 1 కిలోమీటర్ దూరంలో ఎరువు పోయాల్సి వస్తుంది, వాసన వస్తుంది. ఒక కోళ్ళు కాలబెట్టడానికి ఒకటి చిమ్ని దూరం పెట్టాల్సి వస్తుంది, బ్రూడింగ్ షెడ్ కట్టుకోవాలి, 1 కిలోమీటర్ దూరం పెట్టుకోవాల్సి వస్తుంది. అన్నీ ఒక దగ్గర ఉండవు, సిస్టమ్ అది. అడిగిన తప్పేముంది, నేను అడిగిన అయినా అది కాలే కదా. ఎకరం భూమి కొన్నది లేదు, ఎకరం భూమి నీకు ఇచ్చింది లేదు, ఎకరం భూమి నాకు ఇచ్చింది లేదు. దాన్ని ఎట్లా చెప్తావు చెప్పు, నువ్వు దళిత భూములు ఆక్రమించుకున్నావు అని చెప్పి. నీచం అది,
నిజంగా చెప్తున్నా, బాధ ఎక్కడ అనిపిస్తా అంటే అరే గిన్ని సంవత్సరాల అనుబంధంలో గింత చిల్లర పని చేయడం అనేది నీ హోదాకు తగదు, నీ హోదాకు తగదు. తప్పకుండా ఇప్పుడు మమ్మల్ని గోసపుచ్చుకుని చూసినా మా ఉసురు తప్పకుండా తగ్గుతుంది. ఓకే, ఈ సిట్ మీకు క్లీన్ చిట్ ఇస్తుందని నమ్మకం మీకుందా? కోర్టులు చేసుకోమరాదు, కోర్టు లేదా చట్టం లేదా, చట్టమే నమ్మకం ఉన్నాడు నేను. ఓకే, అంటే సిట్ క్లీన్ చిట్ ఇవ్వని పక్షంలో మీరు మళ్ళీ కోర్టులకు వెళ్ళే మీ యొక్క నిజాయితీ నిరూపించుకుంటారా? ఒక మాట, వీళ్ళు రాయిస్తే రిపోర్ట్ ఇచ్చే బాపతలు అయిపోయిన ఆఫీసర్. ఈ ఆఫీసర్లు ఎక్కడ కూడా న్యాయంగా ధర్మంగా పని చేస్తలేరు, కాలం పోయింది. ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని సిఎస్ ఆదేశిస్తే ఆయన ఒక్క మాట అడుగుతా నాగరాజు గారు, ఒక దరఖాస్తు వచ్చింది, దరఖాస్తు మీద 24 అవర్స్ చర్య తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. సాధ్యమైద్దా నాగరాజు గారు? దరఖాస్తు వచ్చిన 24 గంటల్లో ఇది కొలవబడి ఇది అక్రమం అసైన్మెంట్ తెలుస్తారా అండి? చరిత్రలో ఎక్కడ ఉందా అండి? అది కూడా ఎట్లా రాసింది రిపోర్ట్లా, ఈటల జమున వైఫ్ ఆఫ్ నితిన్ అంటే నా కొడుకు భార్య అని చెప్పినాడు. అంటే ఎంత నీచులో వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి. అవి గంత ఆదరాబాదరా నన్ను బతుకుండగానే బొడిగ బొందబడాలన్నటువంటి నీచ ప్రయత్నం అది రాజకీయంగా. అంటే షామీర్పేట భూములు కావచ్చు, మీరు కోళ్ళ ఫారమ్స్ పౌల్ట్రీ ఏర్పాటు చేసిన భూములు కావచ్చు, ఇవన్నీ మీ వైఫ్ మీ సన్ మీద ఉన్నాయి, మీ పేరు మీద ఉన్నాయా? నా ఇల్లు తప్ప నా పేట ఏం లేదు. ఒకటి నాగరాజు గారు ఎందుకు అన్ని వాళ్ళ పేరు మీద పెట్టారా? ఇబ్బంది అని అంటే నాకు పాలిటిక్స్తో నా పేరు నేను అమ్ముకున్నా. ఓకే, వారి పేరు మీద అది మీ ఆస్తే నా కదా? పేరిట ఎన్ని అయితే ఉన్నాయో అన్ని అమ్ముకున్నాను. మీ భార్య పిల్లలు కూడా మీ ఆస్తే కదా? మళ్ళీ చెప్తున్నా రాసుకో. వరగల్ కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ, నాది 1 లక్ష పోల్ట్రీ ఫామ్ ఉండే, 20 ఎకరాలు 30 ఎకరాలు జాగా నా పేరిట ఉండి అమ్ముకున్నాను. నెంబర్ 2 ఒంటి మామిడి ఆయన కాన్స్టిట్యున్సీ, 30 ఎకరాల భూమి ప్లస్ 1 లక్ష కోళ్ళ ఫారం అమ్ముకొని వచ్చిన. ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంటుంది ఇక్కడ మనోరాబాద్, అమ్ముకొని వచ్చిన, నా పేరునే ఉండే. వింటుందా? నా పేరు అన్నీ అమ్ముకున్నానండి, ఎక్సెప్ట్ ఇల్లు జాగా తప్ప. ఓకే, ఇప్పుడు ఏం లేదు మీతో? లేదు. మీరేమో నాతో ఏమీ లేదు, నేను పేదవాడిని అమ్మాయికున్నట్టు మీరు మాట్లాడుతున్నారు కదా నాగరాజు గారు. చాలా మీరంతా టిపికల్గా మాట్లాడుతున్నారు. అంటే ఎంత బ్యాడ్ అంటే, సాడ్ పార్ట్ అంటే, నేను స్ట్రేట్గా చెప్తున్నా, నేను 20 ఏళ్ళ నుంచి వెళ్ళి వ్యాపారం లేను. ఓకే, నా భార్యతో రాజకీయ నాయకురాలు కాదు కదా సార్. అయినా మరి మీ ఆస్తే కదా, మీ భార్య కాదు, మీ పిల్లలు కావచ్చు. నా మాట, నా భార్య రాజకీయ నాయకురాలు కాదు. నీకు దమ్ముంటే నా మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఎంక్వైరీ పెట్టు. నీకు దమ్ముంటే ఒక సిట్టింగ్ జడ్జి చేత, ఒక సిబిఐ చేత మొత్తం ఎంక్వైరీ పెట్టి, ఒకవేళ తప్పుంటే ఉరిశిక్షకు సిద్ధం నా ఫ్యామిలీ. అంటే మీ పవర్ లేకుండా, మీ అధికారం లేకుండా, మీ హస్తం లేకోకుండా మీ కుమారుడు, మీ ఆవిడ కావచ్చు, ఈటల జమున గారు ఎలా సంపాదిస్తారు ఆస్తులు? మీరేనా పద్ధత అండి? నేను అడుగుతున్నా. 100% సంపాదిస్తారు. ఎందుకు సంపాదించారు? నా వైఫ్ అమాయకురాలు కాదు. నా వైఫ్ నాతో పాటు పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం వ్యవస్థను ఆమె నడుపుతుంది. గుర్తుపెట్టుకో, ఇద్దరం కలిసి నడిపినాం. నేను పాలిటిక్స్ వచ్చిన తర్వాత పాలిటిక్స్ నడిపినా, ఆమె పోటీ నడిపింది. మీ పవర్ ఆమెకు ఉపయోగపడట్లేదంటారా? ఎక్కడెక్కడ? అరే నేను తప్పు, నా పోల్ట్రీకి ఏం పవర్ అవసరం ఉంటుందండి? ఇచ్చేది ఉందా? రూపాయి కమిషన్ ఇచ్చేది ఉందా? వ్యవసాయదారుడికి ఏం అవసరం పడుతుంది పవరు? మీరు బలి అడుగుతారు, అవగాహన లేదు మీకు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అగ్రికల్చర్ యూనిట్, మైండ్ ఇట్. అవగాహన లేదు కంటే మీతో తెలుసు. అదే అందుకనే పోల్ట్రీ అనేది వ్యవసాయంలో ఒక పార్ట్. ఓకే, నేనేం కెమికల్ ఇండస్ట్రీ పెట్టి భూమిని పొల్యూట్ చేస్తలేను, కెమికల్ ఇండస్ట్రీ పెట్టి ప్రజలు చంపతలేను, కాంట్రాక్ట్ చేసి ప్రాజెక్టు కూలగొట్టే పని చేస్తలేను, కమిషన్లు ఇచ్చే పని కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ అగ్రికల్చర్ సెక్టార్. ఒళ్ళు వంచి చెమట పడితేనే పైసలు వస్తాయి పోల్ట్రీలా. వాటిగా కోట్ల రావు, గుర్తుపెట్టుకో. కాకపోతే వాటి కోసం కొన్న భూములు హైదరాబాద్ చుట్టుపక్కల కాబట్టి 1 లక్ష కొన్న భూమి అలా 5 కోట్లు అయింది, 10 కోట్లు అయింది, గట్ల వాల్యూ పెరిగింది. సార్ నేను స్ట్రైట్గానే చెప్తున్నాను, అవగాహన లేకుండా కాదు. మీరు కష్టపడుతున్నారు, ఒక అగ్రికల్చర్కి సమాంతరంగానే పౌల్ట్రీ రంగాన్ని కూడా మీరు అభివృద్ధి చేస్తున్నారు, ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఓకే, నేను చెప్పేది అంటే ఏమి రూపాయి ఆస్తున్నా మీ పిల్లల పేరు మీద కాబట్టి, మీ వైఫ్ పేరు మీద, అది మీకు సంబంధం లేదా? సంబంధం లేకుండా ఎలా ఉంటుందో కుటుంబంలో అంటున్నా. ఒక మాట, నా ఫ్యామిలీది అంటే వ్యాపారం చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు సార్. వ్యాపారం చేయడం తప్పని నేను చెప్పట్లేదు. నేను వ్యాపారం ఏం చేయకూడదు? గవర్నమెంట్లో ఉండి, గవర్నమెంట్ హోదాలో ఉండి, గవర్నమెంట్కి ఏమైనా సప్లై చేసే కాంట్రాక్టర్లు ఉండద్దు, గవర్నమెంట్ పరమైన వర్క్స్లో ఉండద్దు, గవర్నమెంట్తో సంబంధం లేని వ్యవసాయ రంగంలో ఉంటే తప్పెట్లయితుంది. నాగరాజు గారు, ఈ ఫస్ట్ అది క్లారిఫై చేసుకో. ఎప్పుడు కూడా ఎంపీలో ఉన్నవాళ్ళు కానీ, ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు కానీ, మంత్రులు ఉన్నవాళ్ళు కానీ దేనికి పవర్ వాడతారు? ప్రభుత్వపరమైనటువంటి పనులలో నేనైనా పని చేసుకుంటే వాడతారు.
నాది వాసన ఉండేటువంటిది అది ఇండస్ట్రీ, సర్ది కట్టుకొని పోతే పని ఎంక్వైరీ చేసుకో ఫస్ట్ పోల్ట్రీ అంటే ఏందో. గారంగానికి గవర్నమెంట్ మీరు నా సమాధానం అంటే నా ప్రశ్న మీరు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే అవన్నీ కష్టమే, అవన్నీ కూడా మీరు ఏం అవినీతి చేయలేదు, వారి పేరు మీద ఉన్న అది కూడా మీకు సంబంధించినదే కదా. నేను 100% నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు 100% నా కొడుకు కావచ్చు, నా వైఫ్ కావచ్చు, నేను కావచ్చు, నాకు సంబంధించిన వ్యవహారాలు. కానీ నీకు దమ్ముంటే ఒకవేళ అక్రమాలు జరిగినాయి ప్రభుత్వ పరంగా వాడుకున్నానంటే ఎంక్వైరీ పెట్టమంటున్నా, ఇంకేం కావాలి నీకు? షామీర్పేటలో మీరు నిజాయితీగా కొన్న భూములు మీ పేరు మీద ఉన్నాయి, వాళ్ళ పేరు మీద ఉన్నాయా? అరే నా పేరు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ పేరు ఎక్కడ ఉన్నాయి, ఆయన అమ్ముకున్నా చెప్తాడా మీకు? ఓకే, మీరు అమ్ముకున్నాను నాతో ఏం లేదంటున్నారు కదా సార్. ఇప్పుడు ఇల్లు ఉందా మీకు? అరే నాది కాకపోయినా నాదేనండి, నాది కాకపోయినా నా ఫ్యామిలీది అది. ఓకే, మీ ఫ్యామిలీది. ఈరోజు మీకు ఏమంటే ఈ జమ్మికుంటలో ఈరోజు వాళ్ళు ఎన్ని వందల కోట్ల ఖర్చు పెడుతున్నారు అందరికీ తెలుసు. ఈ జమ్మికుంటలో ఇంత పెద్ద భవనం తీసుకొని కింద చూస్తే వచ్చిన వారందరికీ భోజనాలు వండుతున్నారు, పెడుతున్నారు, పంపిస్తున్నారు, టిఫిన్లు భోజనాలు పెడుతున్నారు. ఒక ధరణి లాడ్జ్ అంతా తీసుకొని మొత్తం మీ క్యాడర్ అంతా అక్కడే ఉంది. ఇంత పెద్దను మోహరించారు కదా, మరి ఏమీ లేకుండా అతి సామాన్యులుగా ఉంటున్న మీకు మరి ఈ ఖర్చులంతా ఎలా వీలవుతున్నాయి అసలుకి? అరే ఇవాళ కొత్తగా ఏందండి, కొత్తగా చెప్తున్నావు, నీకు అర్థం చేస్తా అవగాహన తెచ్చుకో. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎన్ని వేల మంది మీటింగ్లకు వచ్చినా, ఎన్ని వందల మంది నా ఇంటికి వచ్చినా నా దీపం, నా పొయ్యి ఆరలే. 50,000 మందికి అన్నం పెట్టే సందర్భాలు ఉన్నాయి, 20,000 మందికి అన్నం పెట్టే సందర్భాలు ఉంటాయి. నా పొయ్యి నా పద్ధతి అది, నా పద్ధతి అది. చిన్న వ్యవసాయ కుటుంబం ఇది, అందరినీ చదివించి అందరికీ హాస్టల్స్లో పెట్టడం మంచిది కాదనేసి మీ నాన్న గవర్నమెంట్ హాస్టల్లో పెట్టారు. తెల్ల పురుగులు పక్కకు తోసేసుకొని అన్నం తిన్నారు, అక్కడే సర్దుకొని చదువుకున్నారు. అంత చిన్న స్థాయి నుంచి వచ్చిన మీరు ఎలా ఎదిగారు? మళ్ళీ ఆ క్లూ ఏంటి అసలుకి? ఒక మాట అడుగుతా, ఈ ధీరుభాయ్ అని ఎట్లా వచ్చిందో ఆయన అడుగు చెప్తాడు. ఓకే, ఈ మీ సాఫ్ట్వేర్ ఆయన ఏంది దిగ్గజం 10th క్లాస్ ఫెయిల్ అయిన ఎట్లా వచ్చిందో ఆయన అడుగు చెప్తాడు. ఒక మెగా కృష్ణ ఉంటాడు, లక్షల కాంట్రాక్ట్ చేసి బిల్ గేట్స్ కావచ్చు, నా మాట వాళ్ళని అడగండి సార్. నన్ను ఎందుకు అడుగుతామండి? మీరు సీక్రెట్ సార్, మీరు ఉన్నారు, వారిని చూడలేదు, మిమ్మల్ని చూస్తున్నాం. ఆ సీక్రెట్ ఏంటి చెప్తే మాలాంటి వారు కూడా ప్రయత్నిస్తారు కదా. మాట నాగరాజు గారు సార్, నేను కాదండి, కొన్ని లక్షల మంది ఉంటారు, ఇట్లా లక్షల మంది ఉంటారు. కానీ ఈరోజు మేము మీ ముందు ఉన్నాం, మీ దగ్గర సీక్రెట్ అడుగుతున్నాం. నా మాటను సార్, సార్. నేను 1987లో ఇండస్ట్రీ పెట్టినా. నేను ఆనాడు పెట్టినప్పుడు నాది 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్. 1987లో 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్. ఓకే, నీకు అర్థం చేసుకో ఫస్ట్. అంటే నీకు ఎందుకు ఎక్కడో ప్రీ ఆక్యుపైడ్ నోషన్తో మాట్లాడుతున్నావు. క్లాస్లో తరగతి విద్యార్థిలాగా వింటున్నా సార్. నేను వినాలా? మీరు వింటున్నా సార్, తరగతిలో విద్యార్థిలాగా వింటున్నా. నేను 4 లక్షల రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే సార్. నేను 1992 కల్లా నేను హైదరాబాద్లో ఒక 50,000 కోళ్ళ ఫార్మ్ పెట్టా. నాకు 4 లక్షల రూపాయలు ఎట్లా వచ్చినా మా నాన్న భూమి ఇస్తే అది అమ్ముకొని పెట్టిన. నేను పెట్టిన 92లో నేను ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి నా కొంపల్లి ప్రాంతంలో జస్ట్ 2 లక్షల ఎకరం 3 లక్షల ఎకరం ఉండే. నా ఇన్వెస్ట్మెంట్ అప్పుడు 25 నుంచి 30 లక్షల రూపాయలు ఉండే. ఈ 25-30 లక్షల రూపాయలు కనుక పెట్టుంటే, భూమిలో మీద పెట్టుంటే నాకు ఒక 20 ఎకరాల భూమి వచ్చు, 15 ఎకరాల భూమి వచ్చు. 15 ఎకరాల భూమి గల అక్కడ 30 కోట్ల ఎకరం ఉంది, 500 కోట్లు అవుతుంది. నేను ఇన్వెస్ట్ చేసిన సందర్భంలో కొంపల్లిలో నేను పోల్ట్రీ ఫామ్ పెట్టకుండా కనుక కొంటే ఇవాళ కొంపల్లిలో 30 కోట్ల ఎకరం ఉన్నది. ఎట్లా వచ్చిందంటే ఏం చెప్తావు? నేను ఇలాగ నా పోల్ట్రీ ఫామ్ ఉంది యామ్జాన్లో. నేను కొన్నది 85,000 ఎకరం కొన్నా. ఇవాళ 10 కోట్లు అయింది. హైదరాబాద్ చుట్టుపక్కల గట్ల పెరిగినాయి తప్ప నువ్వేదో పోల్ట్రీలో కోట్ల పెరగలే. గ్రేప్ గార్డెన్ కావచ్చు, మ్యాంగో గార్డెన్ కావచ్చు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు కావచ్చు, 100 ఎకరాలు ఇన్వాల్వ్ అయినటువంటి బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ ఇండస్ట్రీస్ కంటే కూడా భూముల వల్ల వచ్చిన వాల్యూస్ తోటి పెరిగినాయి తప్ప ఏదో పోల్ట్రీల 100 కోట్లు రావండి. మీకు తప్పుడు నోషన్ నన్ను భూములలో పెరుగుతుంది. ఇలా మీకు హైదరాబాద్ చుట్టుపక్కల నేను ఒక్క మాట అడుగుతున్నా, నేను ఇంకా దారి తప్పిపోయినా కానీ నేను హైటెక్ సిటీ వైపు కూడా పోల్ట్రీ ఫామ్ పెట్టాలని పోయినాను. దొంగలు కొడతానని చెప్పి భయపడి వచ్చిన. నాకు తెలిసి అప్పుడు నేను పోయినప్పుడు 20,000 ఎకరం 30,000 ఎకరం ఉండే. ఒకవేళ 20,000 30,000 ఎకరం ఇక్కడ 90,000 ఉన్నప్పుడు అక్కడ 20,000 ఎకరం ఉండే. ఒకవేళ 20,000 ఎకరం చెప్పిన నేను మొత్తం డబ్బులు కొంటుంటే ఇలా 2,000 కోట్లకు అధిపతి అవుతుంటే నాగరాజు గారు. హైదరాబాద్ యొక్క బ్యూటీ ఏంటంటే హైదరాబాద్లో భూమిని నమ్ముకొని భూమిని అల్లుకొని ఉన్న బిజినెస్లు అన్నీ కూడా బాగుపడ్డాయి. అన్నీ కూడా భూముల వాల్యూ అప్రిషియేషన్తో బాగుపడదు తప్ప ఇండస్ట్రీలో వచ్చి కాదు.
ఫస్ట్ ఆ బేసిక్ ప్రిన్సిపల్. అందుకే సార్ మేము ఆ సీక్రెట్ అడిగింది ఎలా Secret ఎదిగారు చెప్పాను అనేది. కదా, అదే secret అందుకే అడిగాను నేను, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుంటామని. తప్పు కదా అట్లా నీ పిన్ పాయింట్ 100%. నేను చెప్తాను కూడా మీరు అదే మాట్లాడుతున్నారు. నాకు 100 ఎకరాలు ఇంకా ఉందని చెప్తున్నాను నేను. సార్ దేవరాయం జిల్లాలో నాకు 100 ఎకరాలు ఉందని చెప్తున్నా. అది ఇప్పుడు కొన్నది కాదని చెప్తున్నాను నేను. సార్ అంటే ఇప్పుడు లేదంటే అన్ని అమ్మేశాను అంటున్నారు కదా, అంటే మీ సంతానం మీద ఉన్నాను అంటున్నారు. అన్ని అమ్మేశాను, మా కొడుకు భార్య పేరు ఉంది, నా పేరు మీద నన్ను అమ్మేశాను మీరు అంటున్నారు. నీకు అర్థం కాదు, నీకు ఇంకేమైనా ఒక ప్రశ్న చెప్పిగా నీకు అర్థమైతే లేదు. లేదు సార్, నా పేరు మీద అమ్ముకున్నానని మీరు చెప్పారు, దానివల్లనే మా అందరి పేరు ఉంటాయండి భూములు, మా అందరి పేట ఉన్నాయి. నా పార్ట్ అమ్ముకున్నా అని చెప్పిన. ఓకే, మీ పార్ట్ నీకు అర్థం కాదు. అదే సార్, మీ పార్ట్ అంటే 100 ఎకరాలు ఉన్నాయంటున్నారు కదా, ఆ 100 ఎకరాలు మీ పార్ట్ అమ్ముకొని మిగతాది మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్నాయంటున్నారు. అందుకే వాళ్ళు కూడా అంటున్నారు 2 గుంటల గెల్లు శ్రీనివాస్కి 200 ఎకరాల ఆసామి ఈటలకు పోటీనా అనేసి వాళ్ళు అంటున్నారు అనమాట. దీనికి మీరు అంటే 200 ఎకరాలకి మీరు కమిట్ అవుతున్నారా? 200 కాదు 500 ఎకరాలు ఉన్నది. నీకేం బాధ? నాకు కాదు సార్, నాకు బాధ కాదు, టీఆర్ఎస్ వాళ్ళకి బాధ సార్. నో సారీ సార్, రాజకీయాల్లో భూములు ఉన్నాడు రాజకీయాలు రావద్దనే రూల్ ఉందా సార్? రాజకీయాల్లో ఆస్తులు ఉన్నాడు రాజకీయాలు రావద్దనే ఉందా సార్? నీవు ఎంత మేరకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నావు, ఎంత మేరకు ప్రజలకు సేవ చేస్తున్నావు, ఎంత మేరకు ధర్మంగా ఉంటున్నావు, క్యారెక్టర్ని కాపాడుకున్నావు, గదా క్రైటీరియా లేకపోతే ఆస్తుల క్రైటీరియా? ఎవరైనా ఏదండి క్రైటీరియా? ఓకే, మీకు సర్వీస్లో కానీ ఇంకోట్లో కానీ మీకు పెట్టింది పేరు, మీరంటే ఒక బ్రాండ్. ఇక్కడ ఈటల రాజేంద్ర గారు ఒక బ్రాండ్, సర్వీస్ చేశారు. ఎట్లయితుంది? మీరు ప్రజల్లో ఉన్నారు, మభ్యపెడితే అవుతుందా? ప్రజల్లో ఉన్నారు, ప్రజల నాయకుడు గారు. ఒకటి గుర్తుపెట్టుకో, బేసిక్ థింగ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. పాలిటిక్స్లో బేసిక్ థింగ్ ఏంది? 2. ఒకటి ప్రజల కోసం సేవ చేసేటువంటి క్యారెక్టర్, ప్రజల్ని దోసుకునే క్యారెక్టర్. ప్రజలు దోసుకునే క్యారెక్టర్ ఏమైపోతాడు, ప్రజలతో ఉండేవాడు ఏమైపోతాడు నీకు తెలుసు. నేను 20 ఏళ్ళు ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇవాళ నేను ఈ నియోజకవర్గంలో నేను కదా అంటున్నా, నేను మీ బిడ్డను అంటున్నా, చేయి సాపని బిడ్డను. అధికారం ఇస్తే నీ కాళ్ళకు మునిగితే పనితో పీకిన బిడ్డను, నీ కళ్ళలో కదలడ బిడ్డను అంటున్నాను. ఈ వర్డ్స్ మీరు ఎప్పుడైనా వినండి. ఇలా మా ప్రజలను అడగండి, ఎప్పుడైనా ఈటల రాజేంద్ర ఏం చేసి చెప్తాడు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. నేను మీ క్యారెక్టర్ అసెస్ చేయడం, అందుకే మీరు మంచి పర్సన్, ఒక మంచి నాయకుడు వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినా నేను మిమ్మల్ని ఎప్పుడు తప్పు పట్టట్లేదు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఆపాదిస్తున్నారు కదా, ఒక సంపన్నునికి ఒక బలహీనుడికి పోటీ జరుగుతోంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా మీరు ఎదుర్కొంటారని నేను అడుగుతున్నా. అంతే ఇంకొక మాట కూడా అడుగుతున్నా. కేసీఆర్ గారిని అడగాల్సిన మాట నేను ఈ వేదిక నుంచి అడుగుతున్నా. 2014 వరకు కేసీఆర్ గారు ఆశ్రయిందో నాకు ఎరక. ఓకే, ఇవాళ కేసీఆర్ గారు ఒక్క హుజాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఒక 200 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంకొక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడట. నాగార్జున సాగర్ ఎంత ఖర్చు పెట్టిండు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టిండు, వాడిని వాడిని అడిగితే ఎక్కడి నుంచి వచ్చి చెప్తారు. నన్ను అడిగితే ఎక్కడ చెప్తే చెప్పండి. నేను ఇప్పటికీ మంచిగా భోజనం అప్పటి నుంచి పెడతా, ఇప్పుడు పెడతా, రేపు కూడా పెడతా. నేను భోజనం పెడితే కోట్లు అవుతాయి అండి, భోజనాలు పెట్టుకుంటా, నా పైన మంచిగా చూసుకుంటా, ఏదో నడుపుతున్నాను నేను వింటుంటా. కాబట్టి రాజకీయాలలో మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతుండా, ప్రజల్ని వేధించడానికి ఖర్చు పెడుతుండా. ఇవాళ కేసీఆర్ గారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి, కుటుంబానికి అధికారం కట్టబెట్టడానికి, ప్రజల్ని వంచడానికి ఖర్చు పెడుతుండ్రు. వాళ్ళని అడుగు చెప్తారు, నాలంటూనే వాడుతూ చెప్పు. అవకాశం వస్తే వారిని కూడా అడుగుతాం సార్. ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా అడుగుతాం సార్. అసలు మీరు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరారు కదా సార్, మీ లక్ష్యం ఏంటి అసలుకి? బీజేపీలో ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు, అంటే నా ప్రాంతంలో నా హుజూరాబాద్లో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అనుకుంటున్నాను. కేసీఆర్ గారు ఏమనుకున్నా అంటే, వీడికి ఇట్లా ఊతే పోయే ఒక గడ్డిపోస అనుకున్నాడు. గడ్డిపోస కాదని గడ్డపార ఇక్కడ అని. నీ బీఫామ్ ఇస్తేనే నేను గెలవలేదు, నీ బీఫామ్తో మాత్రమే గెలవలేదు, నేను ఒళ్ళు వంచి చెమట పడిపి ప్రజలలో హృదయాల్లో చోటు సంపాదించుకొని గెలిచినటువంటి విషయం చెప్పాలి. 3, నీ అక్రమాలు ఎల్లకాలం సాగవు, నీ అహంకారం ఎల్లకాలం సాగదు, నీ అహంకారానికి పాత్ర పెడతా హుజాబాద్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇది నాంది పలుకుతుందని చెప్పి అనుకుంటున్నా. దీని పరంపర రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తా అనుకుంటున్నా. గది నా ఎజెండా. అదే సార్, ప్రజల యొక్క భావన కూడా ఏంటంటే, కేసీఆర్ గారు బీఫామ్తో మీరు గెలవలేదు, మీరు అనుకుంటే మీ సొంత బీఫామ్తో గెలవగలరు అనే సత్తా ఉన్నా కూడా ఆ క్రెడిట్ ఎందుకు బీజేపీకి ఇస్తున్నారని చాలామంది చర్చించుకుంటున్నారు.
మీ సొంత బీఫామ్తో గెలిచే సత్తా మీకుంది ఇక్కడ. ఆ క్రెడిట్ ఎందుకు బీజేపీకి ఇస్తున్నారు అనేది ఇక్కడ ప్రజలు గొప్పతనం కదా, అదే గొప్పతనం కదా. ఓకే సార్. ఈటల రాజేంద్ర అంటూ టీఆర్ఎస్లో ఉన్నా, ఈటల రాజేంద్ర బీజేపీలో ఉన్నా, ఈటల రాజేంద్ర కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా, ఈటల రాజేంద్ర బీఎస్పీలో ఉన్నా, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నా వీడు ఉండాల్సిన వ్యక్తి, వీడు సమాజాలను చల్ల ఉండడానికి తోడ్పాటు అందించేటువంటి ఒక స్ఫూర్తిదాత అనేటువంటి భావన ఉంటుంది కదా. సార్ మీరు బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తారు సార్? కేసీఆర్ గారిని గద్దె దింపగలుగుతారా? 2023లో ఏం చేయబోతారు సార్? మీ రోల్ ఎలా ఉండబోతుంది బీజేపీలో? ఇప్పుడే పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టద్దు సార్. పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టద్దు. ఓకే సార్, చెప్తా ముందు చెప్తా సార్. మీ రోల్ ఎలా ఉండదు? మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తా. ఓకే సార్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇస్తారా? అదే ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ గారు జిల్లా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. చర్చ పెట్టకు, ఎలక్షన్ తర్వాత మాట్లాడతా. మీరు అన్నీ కూడా అలా కొట్టిపారేస్తే ఎలా సార్? అన్నీ కూడా ఈటల రాజేంద్ర గారు ఓపెన్ అప్ అవుతేనే కదా ఏదైనా కూడా ప్రజలకు కూడా బాగా తెలుస్తుంది. ఓపెన్ అయినప్పుడు ఓపెన్ అవుతా. లౌక్యం లేదా నాకు? ఓకే, మీకు లౌక్యం ఎక్కువ సార్. మీరు లౌకికవాది, లౌక్యం ఎక్కువ. లౌక్యం లేకుండా సార్, సెన్సిటివిటీ లేకుండా సార్ ఉండలేదు సార్. ఈటల రాజేంద్ర గారు లౌకికవాదని మాకు తెలుసు, లౌక్యం కూడా ఎక్కువ అని తెలుసు సార్. అదే ఏం చేయబోతారు అసలుకి? ఇప్పుడు 2014 నుంచి 18 వరకు చూసి కేసీఆర్ గారి నడక నచ్చిందో, మాట నచ్చిందో, పరిపాలన నచ్చిందో, రెండోసారి కూడా వాళ్ళకే పట్టం కట్టారు. ఇక మూడోసారి పట్టం కట్టకుండా ఉండాలంటే ఈటల రాజేంద్ర గారి రోల్ బీజేపీలో ఉండబోతుందని చూస్తున్నారు అందరూ కూడా. అసలు ఎలా అనుకున్నట్టే ఈటల రాజేంద్ర గారు టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినట్టునే ఒక ప్రభంజనం సృష్టించబోతున్నారు. తెలంగాణ పార్టీలో చీలిక రాబోతుంది. ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గారు వెంట నడవబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చీలిక వస్తుంది, ఇక కష్టము అని అందరూ ఊహించారు. కానీ ఒక్కసారిగా ఆ పాల పొంగులాగా ఎలా ఉందో అలా పొంగు చల్లారిపోయి మీరు బీజేపీలోకి వెళ్ళి అందరూ కూడా ఉసూరుమన్నారన్నమాట. అసలుకి ఎందుకు అసలు ఆ నిర్ణయం? చీలిక తేవాలని అనుకోలేదా మీరు? ఊహించుకున్నట్టు మీలాంటి వాళ్ళు ఊహించుకున్నట్టు నాకు అది తెలియదు. ఏదో పార్టీ చీల్చాలి, ఏదో తీసుకొచ్చుకోవాలి, ఏదో ముఖ్యమంత్రి కావాలి వాళ్ళు అంటుండే, అవన్నీ భ్రమ. ఓకే సార్, ఇది కూడా భ్రమనేనా సార్? నాకు వినపడ్డాను తెలుసు మీతో, ఎందుకంటే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు క్లారిటీ తీసుకోవాలి. నా ద్వారా కావచ్చు, మీడియా ద్వారా బయటకు చెప్పాలి. రాయచూరు కావచ్చు, పూనా, హంపి ప్రాంతాలలో మీరు అంటే మీ టీంతో రహస్య మీటింగ్లు ఏర్పాటు చేసి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే జరిగాయి. అది లీక్ కావడంతో ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఈటల రాజేంద్ర స్ట్రీట్ ఫైట్ చేయడు సార్. ఈటల రాజేంద్ర స్ట్రీట్ ఫైట్ చేస్తాడు. స్ట్రీట్ ఫైట్ చేస్తాడు. అరే ఎవడు మాట్లాడతాడండి? మంత్రిగా ఉండి మాట్లాడినా ఈ జెండాకు ఓడని ఈ స్ట్రీట్ ఫైట్ చేసేవాడు చేస్తాడు ఆ పని. స్ట్రైట్గా ఉంటుంది. నాకు ఆ ఎజెండా లేకుండే, ఇప్పుడు అబాధిస్తున్నారు. ఎమ్మెల్యేలు చీల్చాలి, ఎమ్మెల్యే గ్రూప్ కట్టాలి, ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చి గెలిపించుకోవాలి, సొంత మనుషులు పెట్టుకోవాలి, రేపేదో కావాలి ఎజెండా ఉండాలని కాదు మేము. మరి ఈ పూనా, రాయచూరు, హంపి మీటింగ్ల కథ ఏంటి అసలు? వాళ్ళకి ఏమి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయో వాళ్ళ బొందా ఇది అంతా బట్టి భ్రమ, బట్టి కట్టుకథలు తప్ప ఏం లేదు. అనవసరంగా ఒక మాట చెప్పాను, అనవసరంగా ఊహించుకొని నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ, నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ. ఓకే సార్. కానీ నేను నమ్మకం పుట్టిన తర్వాత ఈటల రాజేంద్ర వచ్చిన అంత నమ్ముతా నేను. వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళంతా నీడ చూసి ఏదో అనుకొని ఇట్లాంటి పని చేసుకున్నారు. ఓకే సార్. సార్ ఒక చిన్న అనుమానం సార్ నా దృష్టికి వచ్చింది. గండి మైసమ్మ ఆ ప్రాంతాలంతా కూడా వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చుకోవడం ఎవరు అమ్మకూడదు అనేసి కేటీఆర్ గారు అప్పుడు అది చేశారు. కానీ అక్కడ 30 ఎకరాల భూమిని మీరు అగ్రికల్చర్ భూమిని కొనుగోలు చేసి కమర్షియల్గా మార్చుకున్నారు అనేది అయితే ఒక చిన్న విమర్శ. అది వాస్తవమా కదా సార్? ఒక మాట సార్, అంటే ఎంత బాధ అవుతుంది నాగరాజు గారు. సార్ హైదరాబాద్లో ఉన్న భూములన్నీ కూడా సార్ ఇండస్ట్రీస్ పేరిట ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్న కన్జర్వేషన్ జోన్లలో ఉన్నప్పటికీ కూడా రొటీన్గా కన్వర్షన్ చేసుకునేటువంటి ప్రాక్టీస్ ఉంటుంది. దానికి గవర్నమెంట్ కింద ఫీజు నిర్ణయిస్తుంది, ఫీజు చేస్తారు. కానీ బాధాకరమైంది ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళని కన్సల్ట్ చేయకుండా, వీళ్ళ ప్రమేయం లేకుండా కామన్గా అయ్యేటువంటి కన్వర్షన్ కూడా అయితలేవు, మామూలుగా అయ్యేటువంటి కూడా అయితలేవు. 2, మీరు ఒకవేళ కన్వర్షన్స్లో ఈ జోన్లను మేము అసలే మార్చలేము, మార్చకు. కానీ ఒకరిది మార్చకుంటారా నాగరాజు గారు? వ్యవసాయ భూమి రేపు దీనికి రావాలి, ఏంది డొమెస్టిక్ ఇళ్ళ కన్స్ట్రక్షన్ కోసం రావాలి, మారుతాం కదా. ఇండస్ట్రీస్ కలెక్ట్ చేయబడ్డ భూమి కన్వర్షన్ కావాలి, మారుస్తావు కదా. కన్జర్వేషన్ జోన్లో ఉంది, కన్వర్షన్ కోసం పెట్టుకున్నారు, మారుస్తావు కదా ఫీజు కడితే. గట్ల నాకు కూడా 10 ఎకరాలు 26 గుంటలు మార్చుకున్నాను నేను. ఇది రొటీన్ ప్రాక్టీస్.
మీరు కానీ కేటీఆర్ గారు దాన్ని అబ్జెక్ట్ చేశారు కదా, మార్చుకోకూడదు ఒక మాట ఫైలే మూవ్ కాకూడదు అన్నారు కదా. నా మాట విను, ఇది రొటీన్ ప్రాసెస్. వీళ్ళు కావాలని కింద పెట్టుకొని సతాయించేటువంటి సిస్టమ్ తప్ప, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకు, నువ్వు కన్వర్షన్స్ బంద్ పెట్టు. కొన్ని వేల ఎకరాలు రోజువారీగా కన్వర్ట్ చేస్తూ ఉంటాను. నేను కూడా ఒక మనిషిగా పెట్టుకుంటే అందరికైనట్టు నాకు అవుతుందా కాదా మీరు చెప్పండి. ఖచ్చితంగా కావాలి. మరి అందరికైనా నాకు పెట్టుకున్నా, నేను కూడా 10 ఎకరాల 26 గుంటలు రిజిస్ట్రేషన్ నేను దీనికి చేసుకున్నా, దీనికి డొమెస్టిక్ ఇళ్ళ కోసం చేసుకున్నా, రెసిడెన్షియల్ జోన్ చేసుకున్నా, తప్పేముంది? కానీ అగ్రికల్చర్ భూములుగానే ఉండాలి. నేను అదే అంటున్నా. కేటీఆర్ గారు నేను ఒక రెజల్యూషన్ పాస్ ఆన్ చేశారు కదా. ఎవరు? కేటీఆర్ గారు. తప్పు. ఓకే, పాసానికి వాళ్ళకు దగ్గర ఉన్న వాళ్ళందరికీ చేసుకుంటూ పోతారు, ఓకే, దగ్గర వాళ్ళందరికీ రూల్స్ చెప్పుకుంటూ పోతారు. ఓకే, అట్లా. ఒక చిన్న సార్, ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూలో చాలాసార్లు అన్నారు హరీష్ రావు మా మిత్రులు అన్నారు. మరి హరీష్ రావు గారు మిమ్మల్ని అలా భావిస్తున్నారో లేదో నాకైతే అర్థం కావడం లేదు. చెప్పాలంటే మీరు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మీరు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి సార్ వాళ్ళందరూ గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, రసమయ్య గారు, మీరంతా ఒక టీము అంటారనమాట. ఆ టీములో హరీష్ రావు గారికి ప్రతి ఒక్కరు ఏదన్నా కూడా పోయి మాట్లాడేవారు, అదంతా కూడా జరుగుతూ ఉండేది. హరీష్ రావు గారు మీరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న అంశం సార్, ఇక్కడ నేను ఒక మాట నాగరాజు గారు సార్, పార్టీలో ఉన్నప్పుడు అందరం మిత్రుల్లాగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటువంటి సంస్కారం ఉంటుంది సార్. ఫస్ట్ అది లేకుండా పార్టీలు ఉండవు. కానీ ఇక్కడ టీం వేరే అంటారు సార్, ఇక్కడ టీం వేరే అంటారు. ఉండడము, అరే ఒక్కోసారి ఒక ఆయన దగ్గర ఉంటాడు, ఒక ఆయన కొంచెం దూరం ఉంటాడు. మనుషులు అందరు నచ్చకపోవచ్చు. ఉండరండి, నీకు అందరు నా ఫ్రెండ్స్ నస్తారా? ఒక ఫ్రెండ్ మాకు ఇష్టమైన ఫ్రెండ్ ఉంటాడు, ఒక ఫ్రెండ్ కొంచెం దూరమైన ఫ్రెండ్ ఉంటాడు, ఒక ఫ్రెండ్ వాటికి ఫోన్ చేసే ఫ్రెండ్ ఉంటాడు, రకరకాలు ఉంటారు కదా నాగరాజు గారు. అందరి మిత్రులు ఒకటే వేవులెంతలో చూస్తావా నాగరాజు గారు? చెప్పండి. రాజకీయాలు కూడా పార్టీలో కూడా ఈటెల రాజేంద్ర గారు ఒక సీనియర్ నాయకులు, లౌక్యం ఎక్కువ, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అలాంటిది హరీష్ రావు గారి విషయంలో ఈటెల రాజేంద్ర గారు మోసపోయి బలిపశుపోయారా అన్నది ఒక ప్రశ్న. మోసపోలే, నేనేం బలిపశువు కాలే. ఆయన జరిగిన అన్యాయం మీద కూడా మీరు చర్చించుకునేది, నాకు జరిగిన అన్యాయం మీద కూడా చర్చించుకునేది. నేను ఒక ఈ వేదిక నుంచి చెప్తున్నా, మా మిత్రుడు నేను ఇద్దరం, లేకపోతే మా కేటీఆర్ గారు అందరం, ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు, మేమందరం కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాల పట్ల కానీ కొన్ని విషయాల పట్ల కానీ మేము బాధపడే వాళ్ళం. దాంతో సీక్రెట్ ఏమన్నది? బాధపడే వాళ్ళం. ఎందుకంటే మేము ఈ తరం మనుషులం కాబట్టి, ప్రజల్లో ఉండేవాళ్ళం కాబట్టి, ప్రజలు ఏమనుకుంటారో మాకు తెలుసు కాబట్టి అనుకునేవాళ్ళం. ఎక్స్చేంజ్ చేసుకుంటాం మేము ముగ్గురం, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ. నేను కూడా ఇవాళ నేను వెళ్ళొచ్చేదా కూడా ఇప్పటికి కూడా అంటే గిన్ని సంవత్సరాల అనుబంధం మాట్లాడినట్టు కూడా నాకు సంస్కారం అండం వస్తుంది. కేసీఆర్ గారు నన్ను టీ న్యూస్లు వేసి ఇట్లా అట్లా మొత్తం భూమి అంతా నేనే మిగుతున్నట్టు రాయించినప్పటికీ, ఈ మొత్తం దుర్మార్గం చేసిండు, అక్రమాలు చేసిండు, 1000 కోట్ల రూపాయలకు అధిపతి అన్నప్పటికీ కూడా మా కేటీఆర్ అంతరాత్మకు తెలిసి నా క్యారెక్టర్ ఏందో, మా హరీష్ రావు అంతరాత్మకు తెలిసి నా క్యారెక్టర్ ఏందో. నేను అంటే అట్లా. కానీ వారు అంటున్నారు కదా, అదే వారు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు, మీరు మాత్రం చాలా సౌమ్యంగా పోతున్నారు. క్యాడర్లో స్ఫూర్తి దెబ్బతింటుందేమో కదా, అంత సౌమ్యంగా. వాళ్ళేమో చాలా దూకుడుగా ఉన్నారు. ఏం దూకుడు నడవదండి, దూకుడు నడుస్తుందా? ఒక విషయం సార్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు, హరీష్ రావు, సంతోష్ రావు గారు, ఈ 5 మంది ఒక పంచభూతాలు లాంటి వారు అంటారంట. ఈ పంచభూతాల్లో ఒకరైన హరీష్ రావు గారు మీరంతా చాలా క్లోజ్గా ఉండేవారు. మున్నా సినిమా ఒకటి ఉంది సార్, మున్నా సినిమా అనేది ప్రభాస్ గారిది. దాంట్లో ప్రకాష్ రాజు తన శత్రువుని తానే సృష్టిస్తాడనమాట. అంటే ఎవరైనా వస్తే, కొత్తగా ఎవరైనా వచ్చేగినా తన శత్రువు వస్తే ప్రకాష్ రాజు దగ్గరికి వెళ్ళాలి, అంటే తన సృష్టించుకున్న శత్రువు దగ్గరికి వెళ్ళాలి, ఇద్దరు కాకపోతే అతన్ని అంతం చేయాలన్నమాట. అలా కేసీఆర్ గారు సృష్టించిన ఒక శత్రువే హరీష్ రావు గారు. మరి ఆ హరీష్ రావు గారిని నమ్మి మీరు ప్రతి విషయం కూడా ఆయనకు చెప్పడము, చేయడము, అదంతా కూడా ఆయన అక్కడికి మోయడం వల్లే మొత్తం కూడా దెబ్బతీసింది కావచ్చు. నాకు తెలియదు, నాకు ఆ సినిమాలు తెలియదు, నేను ఇంతవరకు సినిమాలు చూడలేను. ఓకే, ఒకటి నేను టీవీలు చూడ, అంటే నా బలహీనత అది. నేను బలవంటలేండి సుమా, పెద్ద నేను మీలాంటి వారు గమనించలేదు అవన్నీ కూడా. నా మెదట్లో ఏదైనా ఆలోచన ఉంటే ఎవరికొకరు షేర్ చేసుకోవాలి కాబట్టి కేటీఆర్ గారితో షేర్ చేసుకునేవాడిని, హరీష్ రావు గారితో షేర్ చేసుకునేవాడిని, అప్పుడు మా సార్తో కూడా షేర్ చేసుకునేవాడిని. అవకాశం ఇస్తే మరి హరీష్ రావు గారితో షేర్ చేసుకునే విషయాలు కేటీఆర్ గారితోనూ కేసీఆర్ గారితోనూ షేర్ చేసుకోరు కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా మోసేది హరీష్ రావు గారని అందరికీ తెలుసు కదా. వాట్ ఈస్ సీక్రెట్ డిలీట్? అందువల్లే కదా ఈ పరిస్థితి మిమ్మల్ని పంపించేంత ప్రయత్నం చేశారు కదా. కేసీఆర్ గారు సీఎం ఉండదని అనుకునే వాళ్ళం కాదు. మేము అనుకునే ఏంటంటే, అరే రైతు బంధు ఇస్తున్నారు,
గా గా ఫోర్డ్ అది మన బెంజ్ కార్ల పోటీలకు కూడా ఇస్తున్నారు, మంచిగా లేదు అని కూడా మేము 3 ఎకరాలకి భూమి పెడుతున్నాడు దళితులకి, ఇది అమలేదు కాదనుకునేది మేము. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు సారు, కాలనీల రూపంలో కట్టిస్తా అంటే సాధ్యమయ్యే పని కాదు, ఇది ఎవరి జాగాల వాళ్ళు కట్టుకునేటువంటి డబ్బులు ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. ఇట్లా ఇష్యూ బేస్లో మాట్లాడుకుంటారు నాగరాజు గారు. మేమేదో ముఖ్యమంత్రి గారు తీసి పడేయాలి, హరీష్ రావు గారు ముఖ్యమంత్రి చేయాలి, లేదా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేయాలి, లేదా ఇంకా ఇవి ఎప్పుడూ అనుకుంటాం కాదు. మేము నిజంగా చెప్తున్నా, మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, ఇది గొప్పగా ఉండాలి, 4 కాలాల పాటు ఇది కొనసాగాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఒక మంచి సుసంపన్నమైన రాష్ట్రంగా ఏర్పడాలి మా అందరి ఎజెండా. కేటీఆర్ గారి ఎజెండా అదే ఉండదు, హరీష్ రావు గారి ఎజెండా అదే ఉంది, నా ఎజెండా కూడా అదే ఉండేది. కానీ ఇష్యూస్ మీద వచ్చినప్పుడు వారు మీకు చెప్తే వినేవాళ్ళు కాదు. దాంట్లో కొన్నిసారి వారికి చేసిన కొన్ని మంచిగా ఉండొచ్చు, కొన్ని చెడుగా ఉండొచ్చు, వినే వాళ్ళైతే కాదు. ఇప్పుడు హరీష్ రావు గారే ఈరోజు మీకు ఈ పరిస్థితి రావడానికి హరీష్ రావు కారణం అంటారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కేసీఆర్ గారి దగ్గర బ్యాట్ చేసింది కూడా హరీష్ రావు గారే అంటారు. మరి ఇవన్నీ తెలియకుండానే అన్ని విషయాలు మాట్లాడు. ఈటల రాజేందర్ ఎంత మంచివారంటే, ఇప్పుడు షామీర్పేటలో మీ ఇల్లు ఉంది అంటే మేడ్చల్ మండలంలో, ఆ పక్కనే ఒక ఖాళీ స్థలం పెద్దది ఉంటే కూడా అది కొనుగోలు చేసి విల్లాస్ ఏర్పాటు చేయాలనుకున్నారు. విల్లాస్ నిర్మించాలనుకున్న సమయంలో కూడా హరీష్ రావు గారికి ఫోన్ చేసి ఇలా తీసుకుంటున్నాం విల్లాస్ కడతాం, నీకు ఒక విల్లా ఇస్తాను ఇక్కడ అని ఫోన్ చేసి మరీ చెప్పారంట మీరు హరీష్ రావు గారికి. అంత మంచితనము, అంత నమ్మారు మీరు హరీష్ రావుని అంటారనమాట. వాస్తవం సార్ అది? ఇవన్నీ మళ్ళీ కట్టుకథలు సార్. మా ఇంటి మూడ భూమి ఉన్నది నిజం, నా బిడ్డ పెళ్లి చేసిన భూమి మాదే, తప్పకుండా ఎన్నో నాడు ఇల్లు కట్టుకోవాల్సిందే కదా. అదంతా కొండ ప్రాంతము, కొండల నుండి దాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలి పబ్లిక్ నుంచి. మంచి భూమి అది. సార్ కొండ లేదు, నాకు గుట్ట లేదు, నాకు బండ లేదు, మంచి బ్రహ్మాండమైన భూమి. అక్కడ విల్లాస్ కడుతున్నాడు. హరీష్ రావుకి ఎందుకు ఇస్తామన్నారు? ఒక విల్లా గిఫ్ట్ ఇస్తామన్నారు. గిఫ్ట్ అని ఆయనకి ఎందుకు ఇస్తామండి? సిద్దిపేట దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా కొనుక్కుంటామని అడిగిన మేము. ఓకే సార్. అంటే మొదటి నుంచి మీ మీద కుట్ర జరుగుతుంది. 2018లో మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించారు. గంగుల కమలా గారు మంత్రిగా ఉండి ఆయన వాయిస్ రికార్డు కూడా మొత్తం వైరల్ అయితే, బయటకు వచ్చి వైరల్ అయితే అతన్ని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి చేయకుండా భవిష్యత్తులో మనకి ఎలాగో ఈటల రాజేందర్ గారు ప్రమాదకరంగా మారుతున్నారు, ఆయన తొలగించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు గంగుల కమలా గారు పెట్టి ఆ వేటు మీపై పడింది అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఒక్కటి ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఏం కుట్రలు చేసినారో ఏం కుతంత్రాల పనిలో నాకు తెలియదు. కానీ నాలాంటి రోడ్డు మీద ఇట్లాంటి ప్రయోగం అది మానవ సంబంధాలకి ఒక మచ్చ. 2018 కంటే ముందు టికెట్ ఇవ్వద్దని కూడా అనుకున్నారట. ఇప్పటి క్యాండిడేట్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆయనకే టికెట్ ఇస్తా అనుకున్నారట, నాకు తెలియదు. ఇచ్చి ఒడగొట్టే ప్రయత్నం చేసింది నిజం. గెలిచిన తర్వాత మంత్రివర్గ నియామకం చేయకుండా మా ముళ్ళు వంచాలని చెప్పి మా ఈగో మాది కథం పట్టి అని చెప్పి ప్రయత్నం చేసి నిజం. చివరికి ఒకరికి ఇచ్చిండు, మా మిత్రుడు హరీష్ రావుకి ఇవ్వలే, మా మిత్రుడు కేటీఆర్ కూడా ఇవ్వలే. అట్లా అనేక రకాల జరిగిపోయినాయి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు జరిగిపోయిన పరిణామం ఇదంతా కదా. ఇప్పుడు గతాన్ని ఊక తలుచుకొని వల్లె వేసుకొని ఇప్పుడు అంత క్లోజ్గా ఉన్నారు. హరీష్ రావు గారు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన సంస్కారం అని నేను అంటున్నా. ఆయనకి ఇప్పటికి కూడా నేను అడుగుతున్నా, ఆయన అంతరాత్మని అడుక్కోమని చెప్తున్నా. మీరు పనిచేసిన నేను పనిచేసిన ఆయన కాడ మనం బానిస లెక్క పనిచేసిన అంటున్నా. బానిసలమే. నేను ఇంకొకటి మాట కూడా అడుగుతున్నా, నువ్వు ఫైనాన్స్ మంత్రిగా చేస్తున్నావు, లేదా ప్లానింగ్ ఉందా? ప్లానింగ్ మినిస్టర్ ఉందా ఆయన దగ్గర శాఖ? లేదు. నేను నమ్ముతాడా కేసీఆర్ గారు? నీకు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండదా? ఒక స్వేచ్ఛగా నువ్వు బిల్లులు పే చేసే అధికారం నీకుందా? నేను అడుగుతున్నా స్ట్రేట్గా, మీడియా సాక్షి అడుగుతున్నా. నేను దాని నుంచి బయటపడే ఇప్పుడు స్వేచ్ఛాజీవిని, నువ్వు ఇంకా ఆ బానిసత్వంలో ఉన్నావు, నువ్వు మాట్లాడాల్సి మాట్లాడతావు అంతే. ఓకే సార్. 2004కి వారికి కానీ మాకు కానీ ఈవెన్ కేటీఆర్ లాంటి వాళ్ళకి కానీ కొన్ని పరిణామాలు నచ్చవు. అంటే ఈ తరం, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ తరం మనుషులకి ప్రోగ్రెస్ ఉండాలని కోరుకునే వాళ్ళకు నచ్చదు ఎవరికి కూడా. సార్ 2004కి ఇప్పటికి పరిస్థితికి ఈటల రాజేంద్ర గారిలో ఉన్న మార్పు ఏంటి అసలు? అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది సార్? తెలియదు మరి, అది నాకైతే 2004లో నాకు తెలిసి మీరు కమలాపురం నియోజకవర్గం కాకుండా గజ్వేల్ అడిగారు. అప్పుడు ముద్దసాని దామోదర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు గజ్వేల్ అడిగారు, ఎక్కడైతే ఈజీగా గెలుస్తాను ఉద్దేశంతో అడిగారంటారు. మరి ఏంటి ఆ రోజుకి ఈ రోజుకి మార్పు? సమాచారం తప్పుడు సమాచారం ఉంది సార్. గజ్వేల్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. ఓకే సార్. 2004లో ఓకే 2004లో ఎస్సీ నియోజకవర్గం. ఓకే. గజ్వేల్లో నేను జైన్ అవుతున్నప్పుడు ఎమ్మెల్యే అవుతాను జైన్ కాలే, ఎందుకంటే గజ్వేల్ కదా. ఓకే. నాకు అసలు ఈ ఊరితో సంబంధం లేదు. కేసీఆర్ గారే సమాచారం తెప్పించుకొని నీది కమలాపూర్ అట కదా,
ఇక్కడ పని చేస్తే మంచిగుంటుందట కదా అని చెప్పి నాకు అప్పచెప్పాడు వారు. అప్పచెప్పి వారే. కానీ నేను నిజంగానే ఎమ్మెల్యే కోసం అయి ఉంటే గజ్వేల్ ఎందుకు చేరేత? నా ఇక్కడ ఏం లేకుండా నేను అక్కడ బతుకుతున్నాను నేను. కాబట్టి గజ్వేల్లో ఎమ్మెల్యే కోసం కాదు, నేను పనిచేస్తున్న క్రమంలో వారికి పరిచయం పెరిగి వారికి నచ్చి నాతో ఒక ప్రోగ్రామ్ చేయించి 2003లో అట్లా నన్ను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసి నాకు టికెట్ ఇచ్చిన మాట వాస్తవం. కేసీఆర్ గారు టికెట్ ఇచ్చినారు. ఎంతోమంది ఆశించినప్పటికి కూడా టికెట్ ఇచ్చి గౌరవించింది ఆయనే, గుర్తించి కూడా ఆయనే. సార్ పౌల్ట్రీ రంగంలో అంటే దాదాపు 600 కోట్ల టర్నోవర్ నాది ఉంది అని మీరే అన్నారు అని అంటున్నారు. మరి అంత పెద్ద టర్నోవర్ ఉన్నప్పుడు మీరు ఎంతమందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించారు? అక్కడ అసలు ఏం చేశారు? అసలు ఎవరన్నారండి? నా టర్నోవర్ 50-60 కోట్లు కూడా ఉండదు, 30-40 కోట్లు కూడా ఉండదు. ఎవరు చెప్పారు మీరు? ఇంత పెద్ద పౌల్ట్రీ రంగ వ్యాపారిగా ఉన్న మీరు అంత తప్పు మీకు అందుకని ఎక్కడో గాలి వార్తలు తీసుకొచ్చి అడుగుతున్నాను. ఓకే సార్, అందుకే సార్ మీరు క్లియర్ చేస్తే బాగుంటుంది సార్. ఈ గాలిని ఇది గాలి కాదయ్యా, గాలి పోగు చేయొద్దని ఈటల రాజేంద్ర గారు చెప్తే బాగుంటుంది అనేది 30-40 కోట్ల టర్నోవర్ ఉండొచ్చు వాళ్ళకి. సార్ ఈ మధ్య ఏమన్నా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి పెరుగుతుండొచ్చు, కానీ లేదు కదా 100 కోట్ల టర్నోవర్ లేదు. ఇప్పుడు 100 కోట్లకు పోలే ఇంకా టర్నోవర్. ఓకే సార్, మీరు రాజకీయ నాయకులుగా ఉన్నారు, అసలు మీకు సంపాదన మీద ఆశ కూడా లేదు, పదవులు మీకు అవసరం లేదు, ప్రజలకు సేవ చేయాలని మీరు ఉన్నారు సార్. పౌల్ట్రీ రంగంలో బాగానే వస్తున్నారు. మరి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేశారు. ఓకే ఇప్పుడు చేయాల్సిన అక్కడ ఉన్నది. ఓకే, ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ నిషేధం ఏమన్నా అంటే గ్రౌండ్ టు ఎర్త్ రియాలిటీ తెలుస్తుందా రాజకీయ నాయకులకి? రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ చేయాలని ఉన్నది. నిషేధం ఏమన్నా? నిషేధం ఏం లేదు, కానీ అడుగుతుందని సమాధానం చెప్పి నిషేధం ఏం లేదు సార్. భూమి కొనుక్కుంటా సార్, ఇగో హుజరాబాద్ భూమి కొనుక్కుంటా. ఓకే సార్, నేను ఒక 2 ఏళ్ళు పెట్టుకుంటా, 3 ఏళ్ళు పెట్టుకుంటా, అమ్ముకుంటా. తప్ప ఏమన్నా? తప్పేం కాదు సార్, తప్పేం. కానీ రాజకీయ నాయకులకి రియల్ ఎస్టేట్ రంగంలో గ్రౌండ్ టు ఎర్త్ రియాలిటీ తెలిసి ఉండాలి. ఆ తెలుగు పిఆర్ బాగుండాలి, పబ్లిక్తో లైసెన్సింగ్ ఉండాలి. బ్యాంకర్లు కూడా రాజకీయ నాయకులకు లోన్లు ఇవ్వడానికి భయపడతారు. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తెలిసి మళ్ళీ మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ నాగరాజు గారు భూములు కొని ప్లాట్ చేసి అమ్మటంలో ఒక రకంగా ఉంటారు, భూములు కొని ఇల్లు కట్టేవాళ్ళు ఒక రకంగా ఉంటారు. మేము భూములు కొని ఇల్లు కట్టేవాళ్ళం కాదు, భూములు కొని ప్లాట్ చేసేవాళ్ళం కాదు. భూములు కొనుక్కుంటాం, అట్టి పెట్టుకుంటాం, మళ్ళీ అమ్ముకోదొప్పుతాం. ఓకే, అట్లా అంటే భూములుగానే అమ్ముతారు, ప్లాటింగ్ అది లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు రంగం ఎంటర్గా మా బాబుని అంటున్నాడు ఎంటర్ అయితే నాన్న అని, చూద్దాం బిడ్డ అంటున్నా. సార్ ఒక చిన్న ప్రశ్న, మీరు ఇది సిల్లీగా అనిపించచ్చు మీ స్థాయి నాయకుడికి, కానీ వాళ్ళు అంటున్నారు కాబట్టి అడిగి క్లారిటీ ఇప్పించాలి మీ ద్వారా అనేది ఒకటి. పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వాన్ని కూడా వాడుకున్నారు ఈటల రాజేంద్ర గారు అనేది టీఆర్ఎస్ శ్రేణుల నుంచి వస్తున్న వాదన. అది ఎలాగంటే కరోనా సమయం అప్పుడు చికెన్ తింటే కరోనా వస్తుందని భయపడి ఎవరు కూడా తినకపోతే సాక్షాత్తు కేసీఆర్ గారే మీకోసమే చికెన్ తింటే కరోనా వస్తుందని ఎవరు చెప్పిండ్రు? చికెన్ తినాలి, బాగా తినాలి, బాగా బలంగా ఉండాలని చెప్పినారు. కేవలం మీకోసమే చెప్పినారు అదే అంటారు. ఉద్యమ సమయంలో కూడా సార్ 2005లో అనుకుంటా, 2005 or 2006 ఏదో వచ్చింది. వచ్చినప్పుడు పోల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలిపోతుంది. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడే సార్, ఎప్పుడో వచ్చింది. వచ్చినప్పుడు నేను రాజశేఖర్ గారి దగ్గర పోయినా, ఫార్మర్ తీసుకొని పోయినా. సరే ఇండస్ట్రీ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా ఈజ్ ఏపీ, దీని మీద ఇన్ని లక్షల మంది ఇట్లా బతుకుతారు, వట్టి రూమర్ తోటి ఇది కథమైపోతుంది. మన దగ్గర ఫారెన్ లెక్క హాఫ్ బాయిల్డ్ గుడ్లు తినే కల్చర్ కానీ హాఫ్ బాయిల్డ్ చికెన్ తినే కల్చర్ లేదు. మన దగ్గర ఒకవేళ ఉన్నా కూడా ఉడకబెట్టుకొని మంచి గోలించుకొని ఉడకబెట్టుకొని తినేటువంటి కల్చర్ ఉన్నది అని నేను ఒక మాట చెప్పి, డాక్టర్ కాబట్టి వారు ఇది ఎక్కడదే బర్డ్స్ నుంచి మనుషులకు ఇది వచ్చే ఆస్కారం లేదని చెప్పి వారు నిజాం కాలేజ్ గ్రౌండ్లో చికెన్ మేళ పెట్టించి మంచిగా చికెన్ తిని కాన్ఫిడెన్స్ కలిగించిండు. ఇప్పుడు ఒక మాట అది సార్, కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో కూడా మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమకాలతో కూడా చికెన్ తిన్నారు, ఒక సందేశాన్ని పాస్ చేశారంటారు. అప్పుడు ఆ కాలంలో చేసినాం. ఓకే, ఒక ఇండస్ట్రీ నేను కల్లా ఒక చిన్న డ్రాప్ ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు న్యాచురల్గా ఫార్మర్స్ వచ్చి కోరుతారు, నువ్వు ఇంత హోదాలు ఉన్నావు కదా, ముఖ్యమంత్రి గారితో దగ్గర ఉన్నావు కదా, వాడు తప్పే, వాళ్ళు అడగడం తప్పేం కాదు, నేను పోవడం తప్పేం కాదు. ముఖ్యమంత్రి గారు ఏం రాలేదు, నేను నాకు తెలిసి కేటీఆర్ గారు ఇద్దరం కలిసి ఆ జలవిహార్ దగ్గర అనుకుంటా, జలవిహార్ దగ్గర తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మేము అందరం పోయి మేళపెట్టి వచ్చినాం. సరే వాడుకున్నారని అంటే దానికి నేనేం చేయలేను, వాడుకున్నా కావచ్చు. ఓకే సార్, ఇండస్ట్రీని బతికించడానికి ప్రయత్నం చేసిన అని నేను అనుకుంటున్నా. దాన్ని నీకు వాడుకున్నావంటే వాళ్ళ విజ్ఞత నేనేం చేస్తాను. ఓకే సార్, ఇంకా ఇప్పటికీ హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఆలస్యం అవుతుందంటే ఈ కరోనా థర్డ్ వేవ్ కారణంగా అనుకుంటాను ఇంకా ఆలస్యం అవుతుంది. సో ఇప్పటికైతే హుజూరాబాదు మా అభ్యర్థి వీళ్ళు అని మీ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ఖచ్చితంగా మీరే బరిలో ఉంటారా, లేదంటే మీ వైఫ్ ఈటల జమున గారు ఏమైనా బరిలో ఉంటారా? నేనే ఉంటున్నా. ఓకే, మీరే బరిలో ఖచ్చితంగా ఉంటారు సార్. సరే, ఇంకో చిన్న అంశము,
మీ పిల్లలది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా సార్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ సార్. సెమీ లవ్ అండ్ సెమీ అరేంజ్డ్. ఓకే సార్. కానీ మీ ప్రత్యర్థిగా గతంలో బరిలోకి దిగిన కౌశిక్ రెడ్డి ఒకటే ఆరోపణ చేస్తున్నారు కదా, మీరు బీసీ అయినప్పుడు బీసీ సామాజిక వర్గం కాకుండా ముదిరాజు కాకుండా రెడ్డి సామాజిక వర్గంలోనే ఎందుకు వివాహం చేసుకున్నారు? ఏంటి బీసీలు అంటే ఆయనకు చులకనా? పిల్లలకి ఎవరు నచ్చితే ఎవరితో పరిచయం ఉంటే వాళ్ళు చేసుకుంటారు సార్. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకున్నారు సార్. ఈ కాలంలో మనం కాదు కదా చేసేది. వాళ్ళు 25-26 సంవత్సరాలు వచ్చింది, మ్యాచ్యూరిటీ వస్తుంది వాళ్ళకు. మళ్ళీ చిన్న వెనకటి లెక్క 18 ఏళ్ళకే పెళ్లి చేస్తున్నామా? వాళ్ళు 26-27 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు నచ్చిన వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు, నచ్చిన వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు. ఓకే సార్. ఈ మీ హుజూరాబాద్లో దళితులు ఎక్కువ ఉంటారు సార్ ఇక్కడ. కానీ ఇక్కడ ఈటల దళిత బాధిత సంఘం అని ఒక అతను ఏదో పెట్టి సోషల్ మీడియా, ఇది మీ మీద నిజంగా మీరు దళిత ద్రోహాలు అంటే ఇదంతా టీఆర్ఎస్ యొక్క కుట్రనా? కేసీఆర్ గారు ప్రగతి భవన్ కేంద్రంగా ఇట్లాంటి నీచమైన కుట్ర చేసి పుట్టించిన సంఘం అది సార్. పైసలు ఇవ్వగానే ఆ పని చేస్తా అంటాడు కేసీఆర్ గారు. ఇట్లాంటి మస్తు చేస్తాడు నాకు తెలుసు. వింటున్నా, పైసలు ఇచ్చి మనుషులు పుట్టించి స్టేట్మెంట్ ఇప్పించరు, కరపత్రాలు కొట్టించరు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఈ నియోజకవర్గం తెలితే కదండి సార్. వీళ్ళు మా కాన్స్టిట్యూన్సీలు కూడా కాదు, వీళ్ళంతా హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు. ఓకే. ఈ బాధితుల సంఘం అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళది హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఆడికెళ్ళి ఈడ వచ్చి కరపత్రాలు కొట్టించి పోస్టులు కొట్టించి వాళ్ళకి మంచిగా పోలీసు వాళ్ళ సెక్యూరిటీ ఇచ్చి రోజు ఒక ఆరోపణ చేయిస్తా అంటాడు సార్. ఇప్పుడు మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇద్దరు కూడా వ్యాపార భాగస్వాములు, వాళ్ళ కుమారుడు మీ కుమారుడు కూడా క్లాస్మేట్స్ అది అంటారు కదా, మరి భవిష్యత్తులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఏమైనా మీరు ఆహ్వానించే అవకాశం ఉందా? యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి పూణేలో చదువుకున్నప్పుడు క్లాస్మేట్స్ ప్లస్ రూమ్మేట్స్ కూడా. ఓకే. ఇది 2014 కన్నా పూర్వం, 2014 తర్వాత కాదండి, అధికారంకి వచ్చిన కాదు, పూర్వం కూడా ఉన్నారు వాళ్ళు. తెలంగాణ రాక మునుపు ఒక కాంట్రాక్ట్ కూడా చేద్దామని చెప్పి అనుకున్నారు వాళ్ళు. తర్వాత నాకే నచ్చలేదు, వెళ్ళొచ్చాను. మేము మంచి మిత్రులం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇవ్వాలి కాదు వారు వైఎస్ఆర్సీపీ రాకముందు వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు మంచి మిత్రులం, వైఎస్ఆర్సీపీలో ఎంపీ ఉన్నప్పుడు కూడా మిత్రులమే, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మిత్రమే, ఇప్పుడు కూడా మిత్రులమే. ఓకే. అదే ఎంపీ రంజిత్ రెడ్డి గారు మీరు వ్యాపార భాగస్వాములు, పౌల్ట్రీ రంగంలో ఇద్దరు వ్యాపార భాగస్వాములు, ఆయన అక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారు, ఏంటి ఎలా సాధ్యం? మరి మేము వ్యాపార భాగస్వాములు కాదు, ఓకే, మేము పార్ట్నర్లం కాదు, కానీ మంచి ఆప్తమిత్రులం, ఓకే, విడదీయరాని బంధం ఉన్నటువంటి మిత్రులం. మిత్రత్వం అంటే ఇటు ఉండాలని చెప్పి కోరుకునే మిత్రులం మేము. జగదీశ్వర్ రెడ్డి గారు, గూడెం మహిపాల్ రెడ్డి గారు, రసమయ్య గారు, వీళ్ళందరూ కూడా మీతో రసమయ్య మంచి మిత్రుడు నాకు, మా జగదీశ్వర్ రెడ్డి గారు మంచి మిత్రుడే నాకు. ఎందుకు మిత్రుడు అంటే నేను నా నోరు మంచిగా అయితే ఊరంతా మంచిగా ఉంటాను. నేను ఎవరితో పంచా పెట్టుకున్నాను కదా, నాకు ఇవన్నీ లేవు, ప్రియాకుపడి అవన్నీ లేవు, నేను అందరితో మంచిగా ఉంటాను. మరి వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఆడే ఉన్నారా? మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే కేసీఆర్ కూడా దండం పెడతా, మంచి మిత్రుడే. ఇప్పుడు కూడా కలిస్తే మా కేటీఆర్ కూడా దండం పెడతా. మానవ సంబంధాలు కదా, అప్పుడు రాజకీయాలే, సంబంధాలే గంత సంకుచితంగా ఉంటాయా? రాజకీయాలు അങ്ങനെ ఇట్లా చూసుకుంటా కళ్ళని ఇట్లా చేస్తారా ఎవరైనా? మానవ సంబంధాలు అండి. మొట్టమొదటిగా మనం మనుషులుగా మానవ సంబంధాలు కలిగి ఉండాలి. ఆ తదుపరి రాజకీయాలు, తదుపరి ఇది. నేను 1000 కోసం వచ్చినవా? కేసీఆర్ గారిని అప్పుడు నేను ఇప్పుడు అంటున్నాము, కేసీఆర్ 1000 కోసం వచ్చినవా? ఆఫ్టర్ ఆల్ మనం బతికితే మంచిగా బతకిస్తే ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకవచ్చు. ఆ 70 ఏళ్ళ ఈ కక్షలు ఎందుకు, కార్పణ్యాలు ఎందుకు, ఈ మొత్తం కంటె పెట్టుకొని పంటకని తీసే పద్ధతి ఎందుకు అని అంటున్నా. ఇప్పుడు నేను 18 ఏళ్ళు మేము ఆయనతో ఉన్నాం, కానీ మా లాంటి వాళ్ళ మీద కూడా గివారీ చేయాల్సి అక్కడైంది. ఈ రాజ్యం పాడైపోను. ఎవరి కోసం చేస్తున్నారు చెప్పండి సార్? మీరు కేసీఆర్ గారితో ఒకటే సవాల్ చేస్తున్నారు సార్ పదే, వాళ్ళు వీళ్ళు కాదు నా మీదకి రావడము, డైరెక్ట్ కేసీఆర్ గారిని వచ్చి పోటీ నిలబడము, నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావు అంటున్నారు. ఇది నిజంగా మీ ధైర్యమా లేదంటే మేకపోతే గాంభీర్యమా సార్? ఇక మరి నీకు తెలవాలి, నాకు నేను ధైర్యస్తున్నో మేకపోతే గాంభీర్యం ఉండవు. నేను టైగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారినే పోటీకి పిలుస్తున్నారు కదా, మరి ఏంటి అసలు నిజంగా అది ప్రజల్లో ఒక చైతన్యం అట్లా కాదండి సార్. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఇన్ని 100 మంది పోలీసులను పెట్టినావు, ఇన్ని కొత్త స్కీములు ఇచ్చినావు, ప్రభుత్వ డబ్బుతోటే ఓట్లు కొనాలని చెప్పి కుట్ర చేస్తున్నావు, ఎవరినో పెడుతున్నావు. ఎందుకు ఇవన్నీ చేస్తావు? నువ్వే వచ్చి నిలబడరాదు మరి చక్కగా. నీకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నీ పేరు తెలియని వాళ్ళు ఉండరు. నువ్వు దేవుడివి. మీరు చేసిన పనులు, మీరు ఇచ్చిన స్కీములు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి ఎందుకు ఇంత కష్టపడతావు? మీరే నిలబడండి, రండి, మీరు నిలబడండి, లేకపోతే హరీష్ గారిని నిలబెట్టండి, వచ్చి కొట్టాడండి, గెలుచుకొని పోండి. నీకు సీట్లు కావాలి కదా. ఎవరు ఈ మొత్తం తెలంగాణలో ఎవరు ఉండొద్దు, మీరు ఉండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, లేకపోతే మీ వాళ్ళు ఉండాలి, మాలాంటి ఉండొద్దు. ఉండదనుకున్నప్పుడు సపరేట్గా మీరే చూడకూడదు, అయిపోతుంది కదా. ఇంత కష్టం ఎందుకని అంటున్నా. గతంలో దుబ్బాక బై ఎలక్షన్స్ కావచ్చు, సాగర్ బై ఎలక్షన్స్లో మీరు పాల్గొన్నారు సార్?
పాల్గొనలే. మీరు ప్రచారం వెళ్ళలేదు సార్, కారణం ఏంటి? పంపలేదా, మీరు వెళ్ళలేదా? పంపలే. వాళ్ళే పంపలేదు అంటే అప్పటికే మీ మీద వివక్షత అనేది స్టార్ట్ అయింది. సరే, మరి అంతగా మీరు దిగమింగుకొని అక్కడే ఉన్నారు. మీతో పాటు చాలామంది మిత్రులు కూడా, అంటే మహిపాల్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, రసమయ్య గారు, అందరూ పొంగులేటి గారి పరిస్థితి ఎట్టు కాకుండా అయిపోయింది. అందరూ అలాగే ఎందుకు అంత చిత్తరిసిన అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ఎందుకు ఆత్మాభిమానంతో బయట? వాళ్ళకి ఆత్మాభిమానం లేదంటారా? అదే నేను కూడా కరోనాతోటి వాళ్ళ ఫియర్ ఉక్కిరిబిక్కిరైనా. నేను కరోనా మీద నేను ఆలోచిస్తుంటే ఈయన బయటికి పంపించే పని నేనే చేసిండు ఫామ్ హౌస్లో కూర్చొని. సార్, నేను పేషెంట్ల చూసి తిరిగినా, మనిషి చచ్చిపోతుంటే ఆ కన్నీళ్ళ తుడిచేదాంట్లో నేనున్నా, మనిషి కాపాడేదాన్ని నేనున్నా. ఈయన ఫామ్ హౌస్లో కూర్చొని వీళ్ళు ఎట్లా పొంది పెట్టాలని ఆయన ప్లాన్ చేసిండు. ఆయనే ప్లాన్ చేసి నేను బయటికి వెళ్ళలే. నీకు అది మర్చిపోతున్నావు. బయటికి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసి దానికి ఒక పథక రచన చేసి మా నర్సాపూర్ ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారిని పిలిపించుకొని, అక్కడ జెడ్పీటీసీలను సర్పంచ్ని పిలిపించుకొని మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా తయారు చేసుకొని గిట్లా మాట్లాడాలి, గిట్లా చేయాలని చెప్పి అంతా చేసింది ఆయనే. మేము బయటికి వెళ్ళలే. అనివార్యంగా మేము మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మాకు ఈ చిన్న ఈ అవమానాల కంటే కూడా ఈ రాష్ట్రం క్షేమంగా ఉండాలని, పార్టీ ఇంటాక్ట్గా ఉండాలని, మంచిగా పోవాలని. ఆనాడు ఆంధ్రలో చెప్పిండ్రో ఇది కుక్కలు చింపిన ఇస్తారాక ఇద్దని అన్నారో అది కాకూడదని చెప్పి మేము భరించినాం. మేము ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం. మేమేదో వెళ్ళిపోయి ఏదో పార్టీ పెట్టాలి, బీజేపీలో చేరాలి, ఇవన్నీ దీంట్లో ఏం మేము వాళ్ళని ఊహించుకున్నాను. నేను ఎందుకని చెప్తున్నా, నమ్మకం లేని వాళ్ళ సుఖం తక్కువ అన్నట్టుగా నమ్మకం లేనివాడు కాబట్టి ఈ పని అయితే చేసుకున్నాను. అసలు మామాళ్ళు అంటే కేసీఆర్ గారు హరీష్ రావు గారు పన్నిన కుట్రలో మిమ్మల్ని బలిపశం చేశారంటారు, ఇది వాస్తవమా? తెలియదు నాకు. ఎవరి కుట్రనో ఎవరి ఆలోచనో నాకు. నెక్స్ట్ టీఆర్ఎస్ నుంచి బలిపశు అయ్యేది ఎవరంటారు? తెలియదుగా వాళ్ళు ఎవరైతే. మాత్రం సత్యం ఏంటంటే సార్, నాలాగానే గుండెలు రగిలిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అలా. సార్, భంగపడ్డ వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళ చైతన్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన బట్టి, వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఓకే సార్, వాళ్ళు ఉంటారా బయటికి పోతారా తెలియదు, కానీ మొత్తానికైతే ఏదో ఒకటి జరుగుతుంది. మీరు మంత్రిగా ఉన్నారు అంటే మీ హయాంలోనే ఇక్కడ మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అన్నీ కూడా మీరు గెలిపారు. వాళ్ళంతా కూడా మెజార్టీ ఈరోజు టీఆర్ఎస్తోనే ఉన్నారు. మీరు బీజేపీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇనగాల పెద్దిరెడ్డి లాంటి వారు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఆయన అనుమతి లేకుండా మీరు పార్టీ చేర్చుకుని ఆయన పార్టీ నుంచి వీడారు. ఆయన కూడా ఆయనతో పాటు కొంతమంది వెళ్ళారు. ఈరోజు క్యాడర్ అంతా, బీజేపీ క్యాడర్ అంతా మీ వెంట ఉందా? మీ క్యాడర్ మీ వెంట ఉందా, లేదా ప్రజలు మీతో ఉన్నారా, క్యాడర్ మీతో ఉందా? 95% గెలిచిన ప్రజాప్రతినిధులు అటే పోయిండ్రు. 95%. ఓకే సార్. దేనికి పోయినా అనేది నేను ఇప్పుడు చెప్తే మంచిగా ఉండదు. సార్, పోయిండ్రు. నేను ఎప్పుడు కూడా ప్రజల్ని నమ్ముకున్నా, శ్రమను నమ్ముకున్నా, ధర్మాన్ని నమ్ముకున్నా, లీడర్ని కూడా నమ్ముకున్నా. ఈ 4 నమ్ముకున్నా. లీడర్లు వెళ్ళిపోయినరు, ఎందుకు పోయినరో మీకు ఎరక ఎంక్వైరీ చేసి మీరు వేయండి. మీకు ఏమైనా చెప్పాలనుకుంటే, ప్రజాస్వామ్యం బతకాలనుకుంటే, ధర్మం నిలబడాలనుకుంటే, మీ టీవీ కూడా ఆ ప్రయత్నాలు ఉంటే ఆ పని చేయి. రేపు ఎన్నికల్లో ఎంతమంది పోయినరు, ఎంతమంది ఉన్నారు, ఎవరి సపోర్ట్ ఉందో తెలియదు, కానీ ఇక్కడ ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం బ్రహ్మాండంగా గెలిచేది నేనే. గెలుస్తారు, మంచి మెజార్టీతో గెలిచేది నేనే. ఓకే సార్. గెలవని పక్షంలో ఆపలేరు, దీన్ని ఆపలేరు. ఓకే సార్. మళ్ళీ ఊహాత్మకంగా ఎందుకు 100% గెలిచేది నేనే అంటున్నా. అది కూడా ఊహాత్మకే కదా మీరు కూడా చెప్పేది. మా ప్రజల ఆశీర్వాదంతో, ఊహాత్మకం ఎందుకు ఉంటుంది? నీ కేసీఆర్ గారు చేసే ఇంటెలిజెన్స్ సర్వేలు, ఢిల్లీ నుంచి వచ్చి సర్వే చేసేటోళ్ళు, బొంబాయి నుంచి వచ్చి సర్వే చేసేటోళ్ళు, మీ బోర్డులు సర్వే చేసేటోళ్ళు అందరూ చెప్తున్న మాట అంటే 75-80% మంది ప్రజలేమో ఈటల రాజేంద్ర వెంట ఉన్నారు, 90% లీడర్లేమో టీఆర్ఎస్ వెంట ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒకరు మీ దగ్గరకు వచ్చి కలిసినా, మీతో ఫోటో దిగి ఫేస్బుక్ పెట్టినా వెంటనే సాయంత్రానికి వారిని పోలీస్ స్టేషన్లోకి పిలిపించి వేధిస్తున్నారంట. ఏం రాబాయ్, ఎందుకు ఫోటో దిగినావు, ఏంటి అది కథ అనేసి వాళ్ళ మీద కేసులు పెట్టడము, బెదిరించడము, వాళ్ళ ఫోటోలు తీయడము, ఏదో రౌడీ షీటర్స్ లాగా ఇట్లా బెదిరిస్తున్నారంట. అంటే ప్రజలు ఇంత భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇంత దళిత బంధు పథకాలంటూ పెడుతూ, వచ్చే పార్టీలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీలు ఇచ్చి అందరికీ పదవుల పంపకాలు చేసుకుంటూ కోట్లు ఇక్కడ మొత్తం కూడా ఇక్కడే గుమ్మరిచ్చేస్తున్నారు. కోట్లు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీ విజయం ఎలా సాధ్యం? ఇది అసహజమైంది నాగరాజు గారు, ఇది అసహజమైంది. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే చక్రవర్తులు మంచి పని చేసిన వాళ్ళు మంచిగా గుర్తుపెట్టుకున్నారు, చెడ్డ పని చేసిన వాళ్ళు చెడ్డగా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పటికి కూడా హిట్లర్ లాగా అంటారు, ఇప్పటికి కూడా స్వర్ణయుగం అంటారు, గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు. కేసీఆర్ గారు తెలంగాణకు మిగిల్చినటువంటి చరిత్ర ఏంటంటే 100 కోట్ల రూపాయలు పెట్టి సొంత పార్టీ సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను వెలగట్టవచ్చు అనే చరిత్ర రాసిండు. సొంత పార్టీ మనుషులనే మానసికంగా సిద్ధంగా లేకపోయినా బలవంతంగా పట్టుకపోయే చరిత్రకు శ్రీకారం చుట్టిండు. సొంత పార్టీ మనుషుల్నే ఇవాళ బ్లాక్మెయిల్ చేసి
వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు నీ ఉద్యోగం పోతుంది, నీ ఇది పోతుంది, అది పోతుంది అని చెప్పి చేస్తున్నారు. అంటే ఇవాళ కేసీఆర్ గారు తాను ఉద్యమం నడిపినాడు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పని చేసి ఉంటే ఇలా ఈ ఉద్యమం జరిగేది కాదు. కానీ ఇది ప్రకృతికి విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వీరు పోతున్నారు. ఇది అరిష్టం అని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది కొనసాగనివ్వద్దు, ఇది ఎన్నడో ఒకనాడు మళ్ళీ కాటేస్తుంది అని చెప్పి ప్రజలు భావిస్తారు. నాట్ ఓన్లీ హుజరాబాద్ ప్రజలు, మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పార్టీలు, సంఘ సంస్కర్తలు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు, మేధావులు, విద్యార్థులు, యువజనులు, కార్మిక నాయకులు అందరూ కూడా ఏకోన్ముఖంగా కేసీఆర్ గారికి ఇంత దుర్మార్గం చేస్తాడా? ఇలా మీరు చెప్పేది తక్కువ, కొలలుగా ఉన్నాయి. కొన్ని 100 చెప్తా నేను. రాత్రిపూట స్వయంగా హరీష్ రావు గారు 12 గంటలకు ఇంటికి పోయి తట్టి మీరు నా పార్టీకి రావాలంటాడు. గొల్ల కుర్మల సంఘం అధ్యక్షుడు ఉంటే నువ్వు అటు పోతావు కాబట్టి నువ్వు ఇటు వస్తేనే నీకు ఇది ఇస్తా అంటే నువ్వు పార్టీ మారాలంటాడు. ఒకవేళ పార్టీ మారకపోతే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఇట్లా కొన్ని వేల ఎగ్జాంపుల్స్. ప్రతి నిత్యం వాళ్ళు చేసే పనే ఇది. వాళ్ళు ప్రజలు నమ్ముకోలేవాళ్ళు, ధర్మం నమ్ముకోలేవాళ్ళు, డబ్బు నమ్ముకున్నారు వాళ్ళు, భయపెట్టే పద్ధతి నమ్ముకున్నారు వాళ్ళు, ప్రలోభాలు నమ్ముకున్నారు. అందుకని వాటికి ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలు ధర్మాన్ని గెలిపించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ మా హుజరాబాద్ ఆడబిడ్డలు, మా హుజరాబాద్ యువకులు, మా హుజరాబాద్ విద్యార్థులు, మా హుజరాబాద్ ఉద్యోగులు, మా హుజరాబాద్ మేధావులు, మా హుజరాబాద్లో ఉన్నటువంటి సంఘాలు నడిపే చైతన్యవంతులు, వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, బొగ్గని కార్మికులు కావచ్చు, వాళ్ళు ఒడ్డెర సంఘం కావచ్చు, వాళ్ళు మేదర సంఘం కావచ్చు, వాళ్ళు రజక సంఘం కావచ్చు, నాయి బ్రాహ్మణ సంఘం కావచ్చు, వాళ్ళు ఎరికల సంఘం కావచ్చు, వాళ్ళు పద్మశాలి సంఘం కావచ్చు, వాళ్ళు ముద్రాజ సంఘం కావచ్చు, గౌడ సంఘం కావచ్చు, కాపు సంఘం కావచ్చు, రెడ్డి సంఘం కావచ్చు, అందరూ ఏకోన్ముఖులై అరే దీన్ని నిలువరించాలని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అరిష్టం కొనసాగద్దని చెప్పి భావిస్తారు. వాళ్ళేమో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మీరేమో అందరినీ ఆకట్టుకోవడానికి ఇంటింటికి వాచులు పంపిణీ చేస్తున్నారట. యాక్చువల్గా ఏంటంటే నేను 20 ఏళ్ళు ఇక్కడ కారు గుర్తు తప్ప ఇంకోటి తెలియదు. అన్ని ఎంపీపీలు, అన్ని జడ్పీ. కార్ అంటే ఈటెల అంటే కారుగా మిగిలిపోయారు. వాస్తవంగా ఈటెల అంటే కారు అనేటువంటి భావన. అది కరెక్ట్. మా స్టేబుల్ అసలు మొత్తం సర్వే చేసుకొని అని ఇదంతా ఇట్లా పోతుంది, మళ్ళీ రాజేంద్రనే కోటెత్తామంటాను కానీ మళ్ళీ కారు గుర్తే అంటున్నారనేటువంటి మా స్టేబుల్ అసలు అందరూ కూడా గుర్తు పోవాలి, ఇంటింటికి గుర్తు చేయాలని చెప్పి వాళ్ళు కొన్ని చెత్తిర్లు పంచుకున్నారు గుర్తుతోటి, వాళ్ళు కొన్ని వాచ్లు పంచుకున్నారు. ఇంత మిక్కిలి మేము ఎవరికి పైసలు వేయలేదు, లేకపోతే మేము ఎవరికి ప్రలోభ పెట్టలేదు. గుర్తు పోవాలి మాది. ఎందుకంటే 20 ఏళ్ళు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, 20 ఏళ్లలో ఏ ఒక్క పార్టీ కూడా ఒక ఎంపీపీ గెలవలే, ఒక జడ్పీటీసీ గెలవలే, ఒక మున్సిపల్ చైర్మన్ గెలవలే. ఇప్పుడు మేమే గెలిచినాం. కాబట్టే ఇవాళ మేము 20 ఏళ్ళ దాన్ని మళ్ళీ తిరగరాలి కాబట్టి చేసిన మాట మా మిత్రులు శ్రేయబులాసులు చేసిన మాట వాస్తవం. తెలంగాణలో ఇంత క్రెడిట్ ఉన్న ఈ నాయకుడు ఈటెల రాజేంద్ర గారు బీజేపీలోకి వెళ్ళడము వారికి ఒక వరం, వారికి ఒక ప్లస్ అవుతుంది. కానీ ఎంతో నమ్మకంతో బీజేపీకి మీరు వెళ్ళినప్పటికీ కూడా మీరు వాళ్ళ క్రెడిట్ అవుతున్నారు. వెళ్ళినప్పుడు బీజేపీ పెద్దల నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్న వారి నుంచి మీకు సరైన సహకారం లేదు, అది తగినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మీరు బయటికి చెప్పుకోలేకపోతున్నారని కొంతమంది మీ శ్రేణులు కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీంట్లో వాస్తవం ఉందా? తప్పు సార్. మంచిగానే సహకారం దొరుకుతుంది, మంచి సమన్వయంతో పనిచేస్తున్నాం, పూర్తి స్థాయిలో తృప్తిగా ఉన్నాను. బండి సంజయ్ గారు ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు కదా, పాదయాత్రలో మీరు ఏమన్నా పార్టిసిపేట్ చేయబోతున్నారా? ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు, నేను నియోజకవర్గం దాటి ఎక్కడ పోవట్లేదు. ఓకే సార్. ఇక చిన్నగా సార్ మీ ఆహారపు అలవాటు చెప్తారు సార్. చాలా యాక్టివ్గా ఉంటారు మీరు, మీ పర్సనాలిటీ చాలా స్లిమ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఏమైనా యోగా అలాంటివి ఏమైనా చేస్తారా? ఆహారపు అలవాటు ఏంటి సార్ అసలు? ఏం చేస్తారండి, కేసీఆర్ కొట్టే దెబ్బలకు, కేసిన గాయాలకు అదే సార్. అంతేనా సార్? అంటే ఆహారం అన్నా మితంగా అంటే మామూలుగా ఏం లేదు. నా శరీరం ఎంత ఉందో, నా బాడీ వెయిట్ ఎంత ఉందో, నా అవసరాన్ని బట్టి నేను ఆహారం తీసుకుంటాను. అంతే. కేసీఆర్ గారి దెబ్బకి బాగా ఇది అయిపోయారు. సరే సార్, హుజూరాబాద్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అసలు? నా హుజూరాబాద్ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, చేసే విజ్ఞప్తి మనం ఏంటంటే, ఈ దుర్మార్గాలని కట్టడి చేసేటువంటి శక్తి మీకు మాత్రమే ఉంది. యావత్ తెలంగాణ హుజూరాబాద్ ప్రజల వైపు చూస్తున్నారు. మీరిచ్చే తీర్పు మీద రేపు తెలంగాణ గౌరవం ఉండబోతుంది, రేపు తెలంగాణ భవిష్యత్తు ఉండబోతుంది, తెలంగాణ పిల్లల ఆత్మగౌరవం ఉండబోతుంది. ఇంత చారిత్రక సన్నివేశంలో, ఇంత గొప్ప సందర్భంలో మనం క్రియాశీలకంగా ఉండి, ఐక్యంగా ఉండి, ఏ ఇంటికి ఆ ఇల్లు
ఏ ఊరుకు ఆ ఊరు. మీరే కథానాయకులై ఈ ఎన్నికల్లో మీ బిడ్డగా ఉన్నటువంటి నన్ను గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్. ఫైనల్గా ఒకటే సార్, మీ రాజకీయ వారసులు ఎవరు సార్? మీతోనే ఈ రాజకీయం ఎండా, లేదంటే మీ రాజకీయ వారసులుగా ఎవరైనా ప్రకటిస్తారా? ఇప్పటికి క్లారిటీ లేదు. ఇంకా క్లారిటీ లేదు సార్. ఓకే సార్, ఖచ్చితంగా హుజూరాబాద్ ప్రజల మీద మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నారు, ప్రజలు మీ వెంట ఉన్నారు, క్యాడర్ ఉన్నా లేకపోయినా ప్రజలు 90% పైగా మీ వెంట ఉన్నారు. ఆ ప్రజలంతా మిమ్మల్ని ఆశీర్వదించి మళ్ళా అసెంబ్లీలోకి పంపించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నేను ఈటల రాజేందర్ని నాగరాజు గారితో ఇవాళ ఇంటర్వ్యూ జరిగింది, దాన్ని ఐ డ్రీమ్ ఛానల్లో చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. For more videos, subscribe Please subscribe for more videos. I dream. For more videos. Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. i dream channel ni సబ్స్క్రైబ్ చేయండి. do watch i dream.